డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హలో గైస్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ స్టేట్ వైడ్ మెగా ఫ్రీ మార్క్ టెస్ట్ ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించి రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ యూ ఆస్పిరెంట్స్ మీరందరూ కూడా ఎగ్జామ్ రాసే ఉంటారు. మరి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చినాయి, ఎగ్జాక్ట్గా ప్యాటర్న్లో మనకి క్వశ్చన్స్ వచ్చినాయా లేదా అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. మనకి ప్రీవియస్గా జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అజ్యూమింగ్ దట్ ఇట్ వాజ్ Wednesday on 5th August 1994, then which day of the week will be on 2nd September of 1995 అంటున్నారు. 1994 ఆగస్టు 5వ తేదీ బుధవారం అని ఊహిస్తే 1995 సెప్టెంబర్ 2న వారంలో ఏ రోజు ఉంటుంది అని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనము ఈ క్వశ్చన్ చేయడానికి జనరల్గా ఫస్ట్ ఈ డేట్ ఏమవుతుందో చూస్తాం. సో ప్లస్ ఆర్ మైనస్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆ డేట్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. అలా కాకుండా ఆడ్ డేస్ పద్ధతిలో ఒకసారి ట్రై చేద్దాం. మనకి 5th ఆగస్ట్ 1994 నుంచి 4th ఆగస్ట్ 1995కి ఎన్ని రోజులు అవుతున్నాయి? ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసినప్పుడు రెండు కూడా సాధారణ సంవత్సరం కిందనే కౌంట్ అవుతుంది. ఎందుకంటే 1994 నుంచి మీరు చూసినా కూడా అక్కడ లీప్ ఇయర్ ఏం వర్కౌట్ కాదు. అంటే 365 డేస్ ఉంటాయి. మరి 365 డేస్ నార్మల్ ఇయర్ కదా ఇది మొత్తం కూడా. ఈ నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి కాబట్టి నార్మల్ ఇయర్లో ఉండేటువంటిది ఒక ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2కి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ 5th ఆగస్టు నుంచి, ఓకేనా, నెక్స్ట్ సెప్టెంబర్ 2కి ఆడ్ డేస్ ఎన్నో చూద్దాం. సో 5th ఆగస్ట్ నుంచి అంటే ఆగస్టు మంత్లో ఇంకా రిమైనింగ్ డేస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. రిమైనింగ్గా మనకి ఇక్కడ ఆగస్టులో ఎన్ని ఉంటాయి? 4 డేస్ అక్కడికి అయిపోయినాయి. ఓకేనా, 4 డేస్ అయిపోయినాయి అంటే 31 డేస్లో మనకి 4 డేస్ అయిపోతే ఇంకా 27 డేస్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత సెప్టెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి అని అంటే సెప్టెంబర్లో 2న అన్నాడు కాబట్టి 2 డేస్ తీసుకుంటాం. సో ఇవి రెండింటిని కలపండి, ఇక్కడ ఎన్ని డేస్ ఉంటాయి? 29 డేస్. సో 7 టేబుల్లో 29ని క్యాన్సిల్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 ఇక్కడ ఆడ్ డే 1 ఉంది, ఇక్కడ ఆడ్ డే 1 ఉంది. మొత్తంగా 2 ఆడ్ డేస్ అండి. 2 ఆడ్ డేస్. 2 ఆడ్ డేస్ అని అంటే మనకి 1, 2 కింద రాసుకుంటే ఫస్ట్ డే ఏంటి? బుధవారం. సో ఫస్ట్ డే బుధవారం, నెక్స్ట్ డే గురువారం. సో ఆన్సర్ ఈజ్ థర్స్డే. గురువారం ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇట్ వాజ్ ఏ మండే ఆన్ 1st January 2018, వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 31st December 2018? 1 జనవరి 2018న సోమవారం అయితే 31 డిసెంబర్ 2018న వారంలోని రోజు ఎంత అని అంటున్నాడు. ఒకసారి గమనించండి, ఇక్కడ మనకి సో 1st January 2018 అంటున్నాడు. ఒక సాధారణ సంవత్సరంలోని ఏదైనా ఒక సాధారణ సంవత్సరంలోని ఫస్ట్ డే అండ్ ద సేమ్ సాధారణ సంవత్సరం అంటే అదే ఇయర్లోని లాస్ట్ డే అనేవి రెండు కూడా సేమ్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ డే సోమవారం కాబట్టి లాస్ట్ డే కూడా సోమవారమే కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఫస్ట్ డే అండ్ ద లాస్ట్ డే రెండు కూడా సేమ్ ఇన్ ఎ నార్మల్ ఇయర్. డన్. నెక్స్ట్
The bus for Delhi leaves every 35 minutes. The inquiry officer told a passenger that the Delhi bus had left just 10 minutes ago and the next bus would leave at 9:35. Tell me, at what time was the information given to the passenger by the inquiry officer అని అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ ఢిల్లీకి బస్సు ప్రతి 35 నిమిషాలకు బయలుదేరుతుందంట. ఢిల్లీ బస్సు కేవలం 10 నిమిషాల క్రితమే బయలుదేరింది. తదుపరి బస్సు 9:35కి బయలుదేరుతుందని విచారణ అధికారి ఒక ప్రయాణికుడికి చెప్పాడు. మరి ఇప్పుడు నాకు చెప్పండి మీరంతా, విచారణ అధికారి ప్రయాణికుడికి ఏ సమయంలో సమాచారం అందించారు? ఓకేనా, 9:35కి బస్సు నెక్స్ట్ బస్ ఉంటుంది అని చెప్పిండు. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 35 మినిట్స్కి బస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 35 మినిట్స్కి బస్సు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇప్పుడు 35 మినిట్స్కి స్టార్ట్ అవుతుంది అని అంటే 9:35కి నెక్స్ట్ బస్సు ఉంది. అంటే 9 o'clock ఒరిజినల్గా ఒక బస్సు పోయింది. 9 o'clock ఒక బస్సు లీవ్ అయింది. అవునా, రైట్. సో 9 o'clock బస్సు లీవ్ అయింది అని అంటే 10 నిమిషాల క్రితమే అని అన్నాడు. 9 o'clock అనేది 10 నిమిషాల క్రితమే అయిందంట. అంటే ఇప్పుడు ఎంత అవుతున్నట్టు టైం అంటున్నాడు. సో 10 నిమిషాల క్రితమే 9 o'clock అయింది అని అంటే ఇప్పుడు అయ్యేది ఎంత? 9:10 కదా. సో కాబట్టి ఆప్షన్ 1 9 గంటల 10 నిమిషాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ ప్లేయర్స్, హ్యూమన్స్, స్టూడెంట్స్. క్రింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా సూచించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఆటగాళ్ళు, మనుషులు, విద్యార్థులు అంట. సో ఇక్కడ కామన్గా చూడండి, ప్లేయర్స్, హ్యూమన్స్, స్టూడెంట్స్. హ్యూమన్స్లో కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, హ్యూమన్స్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా. స్టూడెంట్స్లో కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, ప్లేయర్స్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ కూడా హ్యూమన్ బీయింగ్స్ కిందకే వస్తారు కదా. సో కాబట్టి ఈ మొత్తం సర్కిల్ని హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు అనుకుంటే దీంట్లో ఇక్కడ ప్లేయర్స్, ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు. సో ప్లేయర్స్ అందరూ స్టూడెంట్స్ కాదు, స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేయర్స్ కాదు. కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. X is 7th from the top while Y is 16th from the bottom in the class ranking. If they interchange their position, then X becomes 21st from the top. What will be the position of Y from the bottom అంటున్నాడు. తరగతి ర్యాంకింగ్ లో X ఎగువ నుండి 7వ స్థానంలో ఉండగా Y దిగువ నుండి 16వ స్థానంలో ఉంది. వారు తమ స్థానాన్ని పరస్పరం మార్చుకుంటే X ఎగువ నుండి 21వది అవుతుంది, దిగువ నుండి Y స్థానం ఎలా ఉంటుంది అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ఫ్రమ్ ఎగువ నుంచి అని అన్నాడు అంటే టాప్ నుంచి. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇలా మీరు ఒక లైన్ తీసుకోండి. టాప్ అంటే మామూలుగా మనం ఇలా తీసుకుంటాం, ఇలా కాకుండా ఇట్లా కూడా డ్రా చేసుకున్నా ఇబ్బంది లేదు మీకు. సో ఒక ఎండ్ నుంచి, సో టాప్ ఎండ్ అని అంటే ఇట్లా తీసుకోండి. X అనే పర్సన్ 7th పొజిషన్లో ఉన్నాడు, Y అనే పర్సన్ 16th పొజిషన్లో ఉన్నాడు. ఇది X, ఇది Y. ఇఫ్ దే ఇంటర్చేంజ్ అంట, X ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, Y ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. X ఎగువ నుంచి 21 అవుతుంది. వాళ్ళు ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత, మార్చుకున్న తర్వాత, అంటే X ఇక్కడ నుంచి ఇక్కడికి పోయిన తర్వాత X యొక్క ర్యాంక్ ఎంత అంటే 21st ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టు. ఎడమ నుంచి చూస్తే 21 అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు రైట్ సైడ్ నుంచి అంటే ఇంకొక ఎండ్ నుంచి Y స్థానం ఎంత అని అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని స్థానాలు పెరిగినాయి? 7వ స్థానంలో ఉన్న X 21వ స్థానానికి వెళ్ళడానికి ఎన్ని స్థానాలు ముందుకెళ్ళిండు? ఓకే, ఎన్ని స్థానాలు అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని స్థానాలు ముందుకెళ్ళిండంటే 14 ప్లేసెస్ ముందుకెళ్ళిండు. అవునా, 14 ప్లేసెస్ ముందుకెళ్ళిండు. ఇప్పుడు ఇక్కడున్న పర్సన్ ఎన్ని స్థానాలు రావాలి? 14 ప్లేసెస్ రావాలి. 16కి 14 కలిపితే ఎంత వస్తుంది? 30 వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. 30th ప్లేస్ అవుతుంది ఇక్కడ. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ చూడండి. స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. వాట్ డస్ రీజియన్ 13 రిప్రజెంట్స్ అంటున్నాడు.
ఇక్కడ కార్పెంటర్స్, ప్లంబర్స్, వాచ్మెన్, పెయింటర్స్ అని వెన్ డయాగ్రామ్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చారు. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. ఇచ్చిన రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వివిధ విభాగాలలోని సంఖ్యలు వ్యక్తుల సంఖ్యను సూచిస్తాయి. 13 ప్రాంతం దేనిని సూచిస్తుంది అంటున్నాడు. 13 అనేది దేన్ని సూచిస్తుంది అంట. 13 ఇక్కడ ఉందండి. 13 దేన్ని సూచిస్తుంది? కార్పెంటర్స్ అవుతుందా? కావట్లేదు. కార్పెంటర్స్ కావట్లేదు. ఎందుకంటే కార్పెంటర్ ఇక్కడ నుంచే కట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కట్ అయిపోతుంది కాబట్టి మనకు సో ఈ 13 అనేది దాంట్లో కలవదు. 13 దాంట్లో కలవదు అంటే కార్పెంటర్స్ కావద్దు. ప్లంబర్స్ అవుతుందా? ఎస్, ప్లంబర్స్ అవుతుంది. ప్లంబర్స్ అవుతుంది. నెక్స్ట్ పెయింటర్స్ అవుతుందా? పెయింటర్స్ అవుతుంది. వాచ్మెన్ అవుతుందా? వాచ్మెన్ కూడా అవుతుంది. అంటే కార్పెంటర్ కావద్దు, మిగతా ముగ్గురు కావాలి. ఒకసారి చూద్దాం. కేవలం వాచ్మెన్గా ఉండే వడ్రంగుల సంఖ్య కాదు, వాచ్మెన్ మాత్రమే అయినా కాదు. సో ఇక్కడ కేవలం ప్లంబర్లు మరియు వాచ్మెన్ లేదా కార్పెంటర్లు కానీ పెయింటర్ల సంఖ్య అంటున్నాడు. ఓకే, సో ప్లంబర్లు అయినా ఇక్కడ చూడండి, ప్లంబర్లు అయినా వాచ్మెన్లు లేదా కార్పెంటర్లు కాని అట. వాచ్మెన్లు కాకుండా కార్పెంటర్లు కాకుండా ఉండాలి అని చెప్పేసి అన్నాడు. కాదు. సో ఇక్కడ చూస్తే మనకి ఇంకోటి ఏం చెప్పిండు, ప్లంబర్లు మరియు వాచ్మెన్లు కానీ, ప్లంబర్లు మరియు వాచ్మెన్లు కానీ వడ్రంగులు కానీ చిత్రకారుల సంఖ్య అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం. మనం ఇంగ్లీష్లో ఏమొస్తుంది అని అంటే, సో ఇక్కడ మనకి ఎవరు కావద్దు, ఓన్లీ కార్పెంటర్ కావద్దు. కార్పెంటర్ కావద్దు అని అంటే మిగతా ముగ్గురు కావాలి. సో చూడండి, ద నెంబర్ ఆఫ్ పెయింటర్స్ హూ ఆర్ ఓన్లీ ప్లంబర్స్ అండ్ నైదర్ వాచ్మెన్ నార్ కార్పెంటర్ అంటున్నాడు. వాచ్మెన్ లోపలనే ఉంది కాబట్టి థర్డ్ వన్ కాదు. ద నెంబర్ ఆఫ్ పెయింటర్స్ హూ ఆర్ ప్లంబర్స్ అండ్ ఆల్సో వాచ్మెన్ బట్ నాట్ కార్పెంటర్స్. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్. సో నాట్ కార్పెంటర్స్ కావాలి. ఇక్కడ కూడా అదే కదా, ప్లంబర్లు మరియు వాచ్మెన్లు కానీ వడ్రంగులు కానీ అంటున్నాడు. సో అంటే కార్పెంటర్స్ కానీ చిత్రకారుల సంఖ్య. ఎస్. నెక్స్ట్, ABCDEF G and H are sitting around a square table facing the center of the table అంటున్నాడు. ఓకే, రైట్. Some of them are sitting at the corners while some are sitting at the exact center of the sides. E is sitting at one of the corners and to the immediate left to E. Sorry, immediate left to F and to the immediate right of A. H, G and C are exactly sitting opposite to E, A, F respectively. D is sitting to the immediate right of C. Who among the following is sitting to the immediate right of B అంటున్నాడు. ABCDEFG మరియు H పట్టిక మధ్యలో ఎదురుగా ఉన్న చతురస్రాకార పట్టిక చుట్టూ కూర్చొని ఉన్నారు. వారిలో కొందరు మూలల్లో కూర్చున్నారు, కొందరు పక్కల మధ్యలో కూర్చున్నారట. ఈ మూలల్లో ఒక దానిలో వద్ద కూర్చొని ఉంది మరియు F కి వెంటనే ఎడమ వైపున మరియు A కి వెంటనే కుడి వైపున ఉంది. H, G మరియు C సరిగ్గా E, A మరియు F లకు ఎదురుగా కూర్చున్నారు. D అనేది C కి వెంటనే కుడివైపున కూర్చొని ఉంది. క్రింది వారిలో B యొక్క తక్షణ కుడివైపున ఎవరు కూర్చున్నారు అంట. ఒకసారి చూద్దాం. ఇక్కడ స్క్వేర్ టేబుల్ కదా, స్క్వేర్ టేబుల్ ఇలా ఉంటుంది. సో దీంట్లో కార్నర్స్ ఉన్నాయి, సైడ్స్ ఉంటాయి. రైట్. ఇక్కడ ఏం చెప్పిండు, ఈ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ద కార్నర్స్. ఈ అనే పర్సన్ ఒక కార్నర్లో కూర్చున్నాడట. ఈ కార్నర్లో కూర్చోబెడతా ఈని. సో మరియు ఎఫ్ కి వెంటనే ఎడమ వైపున, ఎఫ్ కి వెంటనే ఎడమ వైపున అంటే ఎఫ్ ఇక్కడ వస్తే ఇమీడియట్ లెఫ్ట్ అవుతుంది. మరియు ఏకి కుడి వైపున, ఏ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఏకి కుడి వైపున ఈ ఉంటాడు. ఇలా ఉంటుంది. నెక్స్ట్ HGC. సో సరిగ్గా ఈ ఏ ఎఫ్లకు ఎదురుగా కూర్చున్నారు. సో సరిగ్గా అంటే ఇక్కడ చూడండి, హెచ్ ఈకి ఎదురుగా, జి ఏకి ఎదురుగా, సి ఎఫ్కి ఎదురుగా. ఎఫ్కి ఎదురుగా ఎవరున్నారు? సి. ఏకి ఎదురుగా ఎవరున్నారు? జి. హెచ్కి ఎదురుగా ఎవరున్నారు? ఈ. ఇట్లా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డి అనేది సికి వెంటనే కుడి వైపున కూర్చొని ఉంది. సికి వెంటనే కుడి వైపున డి కూర్చొని ఉందంట. రైట్. ఇప్పుడు మిగిలిన పర్సన్ ఎవరు? బి ఇక్కడ ఉండాలి.
ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. బికి వెంటనే కుడివైపున ఎవరు కూర్చున్నారు అంటున్నాడు, జి కూర్చున్నారు. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8 classmates JKLM, NOP and Q are sitting around a circular table facing the center. They were equidistant from one another. N was sitting fourth to the left of L, P was sitting fourth to the left of J, O was sitting to the immediate right of N, K was sitting between L and M. Which classmate was sitting fourth to the left of M అంటున్నాడు. 8 మంది సహ విద్యార్థులు JKLM, NOP మరియు Q ఒక వృత్తాకార పట్టిక చుట్టూ కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు. అవి ఒకదానికొకటి సమాన దూరంలో ఉన్నాయి. N అనే వ్యక్తి L కి ఎడమవైపు 4వ స్థానంలో కూర్చున్నాడు. P అనే వ్యక్తి J కి ఎడమవైపు 4వ స్థానంలో కూర్చున్నాడు. N కి తక్షణ కుడివైపున O కూర్చున్నాడు. K L మరియు M మధ్య కూర్చున్నాడు. M కి ఎడమవైపు 4వ స్థానంలో ఏ క్లాస్మేట్ కూర్చున్నాడు అని అడుగుతున్నాడు. సో ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్ కాబట్టి 8 మెంబర్స్ అంటే ఇట్లా తీసుకుందాం. ఇప్పుడు అరేంజ్మెంట్ స్టార్ట్ చేయాలి. సో N వాజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ L అంట. సో మనం తీసుకునేటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో అది స్టాండర్డ్ స్టేట్మెంట్ కావాలి. ఆ స్టాండర్డ్ స్టేట్మెంట్ నుంచి మనకు నెక్స్ట్ వచ్చేటువంటి స్టేట్మెంట్స్ కూడా లింక్ అయ్యి మనకు అరేంజ్మెంట్ అనేది తొందరగా రావాలి. సో N వాజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ L అంటే Lకి ఫోర్త్ లెఫ్ట్లో L ఇక్కడ తీసుకుంటున్నా 1 2 3 4 N ఇక్కడ తీసుకోవచ్చా? ఎస్. నెక్స్ట్ P వాజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ J అన్నాడు. P J ఇద్దరు రాలే. O వాజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ N. Nకి ఇమీడియట్ రైట్లో O ఇక్కడ ఉంటారంట. K వాజ్ సిట్టింగ్ బిట్వీన్ L అండ్ M అంట. L అండ్ Mకి మధ్యలో ఎవరు ఉండాలి? K ఉండాలి. ఇటువైపు తీసుకుందామా? చూద్దాం. ఇక్కడ L ఉంది కాబట్టి ఇటువైపు మనము సో M తీసుకుంటే ఇద్దరికి మధ్యలో K వస్తాడు. కానీ ఒక స్టేట్మెంట్ చూడండి, P వాజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ J అంటే ఈ 3 స్థానాలే ఉంటాయి. వాళ్ళను సెట్ చేయడానికి అవకాశం వస్తుందా? రాదు. ఈ లాజిక్ కనుక మిస్ అయితే ఆన్సర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇటువైపే తీసుకోవాలి. ఇక్కడ LM మధ్యలో K ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు P వాజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ J. Jని ఇక్కడ కనుక తీసుకున్నారు అనుకోండి 1 2 3 4. సో ఇక్కడ P అనేటోడు కూర్చుంటాడు ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ J అని చెప్పేసి అన్నాడు. సో ఇది అరేంజ్మెంట్. మిగిలిన ఒక పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడదాం, దట్ ఈస్ Q. ఇప్పుడు చూడండి, Mకి ఎడమవైపు 4వ స్థానంలో ఏ క్లాస్మేట్ ఉన్నాడు? Mకి ఎడమవైపు 4వ స్థానం 1 2 3 4 Q. సో ఓన్లీ Q ఉన్నాడు. ఓకేనా, రైట్. తర్వాత Ganesh walks 5 meters to the south and turns to the east. He again walks for 5 meters, turns to his left and stops after walking 10 meters. He turns to his left again, walks 5 meters and stops. How far is Ganesh from his starting point అంటున్నాడు. గణేష్ దక్షిణం వైపు 5 మీటర్లు నడిచి తూర్పు వైపుకు తిరుగుతాడు. అతను 5 మీటర్లు నడిచి తన ఎడం వైపుకు తిరిగి 10 మీటర్లు నడిచిన తర్వాత ఆగిపోతాడు. అతను మళ్ళీ తన ఎడం వైపుకు తిరిగి 5 మీటర్లు నడిచి ఆగాడు. గణేష్ తన ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అని అడిగాడు. ఒకసారి చూద్దాం. గణేష్ వాక్స్ 5 మీటర్స్ టు ద సౌత్ అట. సో ఒక ప్లేస్లో స్టార్ట్ అయ్యి సౌత్కి 5 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అక్కడ నుంచి ఈస్ట్ డైరెక్షన్కి వెళ్ళి ఒక 5 మీటర్స్ వెళ్ళాడు. తర్వాత లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ తీసుకొని ఒక 10 మీటర్స్ వెళ్ళాడు. ఓకేనా, రైట్. 10 మీటర్స్ వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు? అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 5 మీటర్స్ వచ్చాడట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 5 మీటర్స్ వచ్చాడు. ఇక్కడ స్టాప్ అయిపోయాడు. ఇప్పుడు హౌ ఫార్ గణేష్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్? దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ అండి. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఎంత ఇది అంటున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇది మొత్తం 10 అని అంటే ఒక 5 అయిపోయింది. ఇంకొక 5 మీటర్సే కదా ఉండేది. సో 5 మీటర్స్. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 6 students S1, S2, S3, S4, S5, S6 wrote an entrance exam and the following is the information regarding their marks. Sum of marks of all is 1000. S3 got more marks than S4
but less than S2. S6 got the least marks among them. 400 marks is the highest mark and 990 marks is the least mark among these 6 students. The position of the student having highest marks in one and the position of the student having least marks is 6. If S1 got 400 marks, S5's position is the list is second from the last. The average marks of the last 3 students is 95. Then the total marks of S2 and S3 is అంటున్నాడు. ఒకసారి తెలుగులో చూద్దాం. 6 విద్యార్థులు S1, S2, S3, S4, S5 మరియు S6లు ఒక ప్రవేశ పరీక్ష రాశారు. వారి మార్కులకు సంబంధించిన వివరాలు ఈ దిగువన ఇవ్వబడినవి. అందరి మార్కులు మొత్తం 1000. S3కి వచ్చిన మార్కులు S4 కంటే ఎక్కువ కానీ S2 కంటే తక్కువ. అందరికంటే S6 తక్కువ మార్కులు పొందాడు. ఈ 6 మందిలో గరిష్ట మార్కులు 400 మంది మరియు కనిష్ట మార్కులు గరిష్ట మార్కులు 400 మరియు కనిష్ట మార్కులు 60. గరిష్ట మార్కులు పొందిన విద్యార్థి స్థానం 1 మరియు కనిష్ట మార్కులు పొందిన విద్యార్థి స్థానం 6. S1 400 మార్కులు పొంది S5 చివరి నుండి 2వ స్థానంలో ఉన్నాడు. చివరి ముగ్గురి సరాసరి మార్కులు 95 అయితే S2 మరియు S3ల మొత్తం మార్కులు ఎంత అంటున్నాడు. రైట్, ఒక్కసారి అరేంజ్మెంట్ని మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్కరి ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, మొత్తం 6 స్టూడెంట్స్, వాళ్ళని ఫస్ట్ అరేంజ్ చేద్దాం. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద అందరి యొక్క సమ్ ఎంత అంటే 1000 అండి, మొత్తం మార్కులు 1000. S3 got more marks than S4 but less than S2 అంట. సో S3 more marks than S4 but less than S2 అని అన్నాడు. అంటే S3కి వచ్చిన మార్కులు S4 కంటే ఎక్కువ కానీ S2 కంటే తక్కువ అంటున్నాడు. నెక్స్ట్ అందరికంటే S6 ఎక్కువ అతి తక్కువ మార్కులు పొందాడు అంట. సో అతి తక్కువ మార్కులు పొందింది ఎవరట అంటే S6 అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, డన్. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు S6ని అందరికంటే లీస్ట్ కింద కన్సిడర్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ 1 2 3 4 5. సో ఇక్కడ మొత్తం ఎంతమంది 6 కదా, 6 మెంబర్స్ ఇలా ఉన్నారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. 400 మార్క్స్ ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్ అట. సో 400 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అండ్ లీస్ట్ మార్క్స్ ఈజ్ 90 మార్క్స్. ఓకే, డన్. The position of the students having highest marks is 1 and the position of the students having least marks is 6. అంటే ఫస్ట్ పర్సన్ వీడు, లాస్ట్ పర్సన్ వీడు అన్నట్టు. నెక్స్ట్ తర్వాత ఇఫ్ S1 got 400 అంటే S1 400 మార్కులు వచ్చినాయి. S5's పొజిషన్ ఈజ్ లిస్ట్ సెకండ్ ఫ్రమ్ ద లాస్ట్ అన్నాడు. లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో S5 ఉండాలి అన్నాడు. ఇట్లా ఉంచుదాం. ఇక 3 ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. ఈ ముగ్గురిని తీసుకొని వస్తే అయిపోతుంది కదా. S2, S3, S4 చూడండి వరుసగా వచ్చిర్రు కదా అందరు. S1, S2, S3, S4, S5, S6 అని వరుసగా వచ్చిర్రు. ఇప్పుడు మనకేం చెప్పిండు, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ లాస్ట్ 3 అంటే ఈ ముగ్గురి యావరేజ్ ఎంత అంటే 95 అంట. దెన్ ఫైండ్ S2, S3. ఓకేనా, రైట్. మనకేం చెప్పిండు, దెన్ ఫైండ్ S2, S3 అని అన్నాడు. అంటే ఈ ఇద్దరిది ఎంత అని చెప్పేసి అడిగిండండి. ఓకేనా, రైట్. ఒకసారి చూద్దాం S2, S3 ఎంత అని అడిగాడు. మనకి మొత్తం ఎంత 1000 కదా, రైట్. ఇప్పుడు లాస్ట్ పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంతో కావాలి. లాస్ట్ పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 95 అండి. 95 × 3. సో ఇక్కడ 15 3 9 27 28 285 ఉంది. ఓకేనా, రైట్. సో 285. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది, 400 ఉంది. సో ఫస్ట్ ఇద్దరిది ఎంత 400 కదా, రైట్. సో మొత్తం కలిపితే మనకు వచ్చేది ఎంత 685 వస్తుంది. 685లో నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలి, 1000లో నుంచి ఈ 685ని తీసేద్దాం. ఎందుకంటే వీళ్ళ ముగ్గురి మార్కులు ఉన్నాయి, ఈ పర్సన్ మార్కులు ఉన్నాయి, వీళ్ళిద్దరి అడిగిండు. S2 అండ్ S3నే కదా అడిగింది, వీళ్ళిద్దరివి. ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ అని అంటే, సో ఇక్కడ ఒక 15 అవుతుంది. సో 315 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. అట్లా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
సో నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించి ఇక్కడ నుంచి మీకు స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ గా మీకు ప్రీవియస్ ఇయర్ మనకి ఎస్ఐ ప్రిలిమ్స్ ఏదైతే జరిగిందో 2018లో దాంట్లో కూడా ఇలానే సేమ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్ దట్ బేసిస్ ఇక్కడ కూడా మనం ఈ ఎగ్జామ్ లో మనకి ఇవాళ జరిగిన ఎగ్జామ్ లో కూడా మనం తీసుకున్నాం. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ ద ఆర్గ్యుమెంట్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఫేక్ న్యూస్ హ్యాస్ బికమ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ద 21st century ఆల్ ఓవర్ ద గ్లోబ్ అంటున్నాడు. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఏ గ్లోబ్ లెవెల్ మెకానిజం ఈజ్ నీడెడ్ టు కంబాట్ దిస్ వరల్డ్ వైడ్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఫేక్ న్యూస్ ఆర్ ఓన్లీ ప్రజెంట్ ఇన్ ఇండియా. తెలుగులో చూద్దాం. ఫేక్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు సమస్యగా మారింది అంట. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో అది ఫాలో కావాలి. స్టేట్మెంట్ ఏముంది? ఫేక్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు సమస్యగా మారిందంట. అంటే 21st centuryలో ఒక సమస్య ఏంటంటే ఫేక్ న్యూస్. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు కదా, ఫేక్ న్యూస్లు చాలా వైరల్ అవుతున్నాయి. మరి దానికి సంబంధించి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే బీయింగ్ ఏ ఆఫీసర్గా నువ్వు ఆలోచించాలి. ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ఈ ప్రపంచవ్యాప్త సమస్యను ఎదుర్కోవడానికి ప్రపంచ స్థాయి యంత్రాంగం అవసరము అని అంటున్నాడు. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లంని ఎదుర్కోవాలంటే గ్లోబల్ వరల్డ్ వైడ్గా ఉంది కదా ఈ ప్రాబ్లం. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో కూడా, మన దగ్గరే కాదు ఇతర దేశాలలో కూడా మనకి ప్రాబ్లం అనేది ఉంది. అప్పుడు వరల్డ్ వైడ్గా ఒక మెకానిజం అంటే మన దగ్గర ఫ్యాక్ట్ చెక్ అని ఉంటుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ చెక్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది ట్రూనా కాదా అనేది ఆ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు కాదు అని బ్యాన్ అన్నారు అనుకోండి, అది కాదు. వాళ్ళు క్లారిటీ ఇచ్చి క్లియరెన్స్ ఇస్తే అది నిజమని అర్థం. సో అలా ఒక మెకానిజం ఉండాలి వరల్డ్ వైడ్గా అంటున్నారు. కరెక్ట్. నకిలీ వార్తలకు సంబంధించిన సమస్యలు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి అంటున్నాడు. భారతదేశంలో మాత్రమే ఉన్నాయా? ఇంకెక్కడ లేవా? ఉన్నాయి, ఇతర దేశాలలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇది తప్పు. అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా సమస్య అయిందన్నప్పుడు ఓన్లీ ఇండియాలోనే సమస్య అని మనం ఎట్లా చెప్తాము? అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ మనం ఆలోచించాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి దిస్ వన్ ఫాల్స్, ఓన్లీ వన్ ఈజ్ ట్రూ. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఒకటి ప్రకటనను బలపరుస్తున్నప్పుడు రెండు బలహీన పడుతుంది అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఎస్, థర్డ్ ఆప్షన్ ఇంగ్లీష్లో ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఒకసారి చూడండి, 2 వీకెండ్స్ వైల్ 1 స్ట్రెంగ్థెన్ ద స్టేట్మెంట్ అంటున్నాడు. ఎస్, కరెక్ట్. 2 అనేది ఆ స్టేట్మెంట్ని బలహీనపరుస్తుంది, 1 అనేది దానికి గట్టి సపోర్ట్ని ఇస్తుంది అని అంటున్నాడు. ఓకేనా? రైట్, కరెక్ట్. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ క్వశ్చన్. A statement is given followed by 2 arguments 1 and 2. Read the statement and rearrangement carefully and select the appropriate answer from the given options అన్నాడు. స్టేట్మెంట్ ఏంటట అంటే the government is proposing a ban on the export of wheat for the next 4 weeks in order to contain the rising prices in domestic markets అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని అంటే floods in various parts of the country has resulted in a steep drop in the output of wheat crop in this season. Ban on export of wheat will result in significant penalties in the international markets on non-fulfillment of existing contracts అని అంటున్నాడు. ఇక తెలుగు ఇంగ్లీష్లో చదివితే మనకు అర్థం కాదు కదా, తెలుగులోకి వెళ్ళిపోదాం మనం ఇమీడియట్గా. ఓకే, రైట్. తెలుగులో చూద్దాం, చాలా బాగా అర్థమవుతుంది. ప్రకటన ఏంటి అట అనంటే దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం వచ్చే 4 వారాల పాటు గోధుమల ఎగుమతిపై నిషేధం విధించాలని ప్రతిపాదిస్తోంది అన్నాడు. వాదన ఏంటి అంటే దేశంలోని వివిధ ప్రాంతాలలో వరదల కారణంగా ఈ సీజన్లో గోధుమ పంట దిగుబడి బాగా తగ్గిపోయిందంట. గోధుమల ఎగుమతిపై నిషేధం అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఉన్న ఒప్పందాలను నెరవేర్చని కారణంగా గణనీయమైన జరిమానాలకు దారితీస్తుంది అన్నాడు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, స్టేట్మెంట్ ఏం చెప్పిండు? మన దేశంలో ఉన్నటువంటి మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి, దాన్ని అదుపు చేయాలనంటే ధరలు ఎప్పుడు పెరుగుతాయి? మన దగ్గర డిమాండ్ అనేది ఉండి సప్లై లేనప్పుడు. ఇక మళ్ళీ ఎకనామిక్స్ అవుతుంది అది.
కానీ మీకు కాస్త చెప్తా. అంటే మన దగ్గర సరిపడా మనకి నిల్వలు లేనప్పుడు అది కొరతకు దారితీస్తుంది. అదే మన దగ్గర నిల్వలు ఉంటాయి, మనము సఫిషియెంట్గా సప్లై అనేది చేసుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు అందుకోసమని ఎక్స్పోర్ట్స్ అనేటివి, ఎగుమతులు అనేటివి నిషేధించాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. వాదన ఏంటి అంటే దానికి, దేశంలోని వివిధ ప్రాంతాలలో వరదల కారణంగా ఈ సీజన్లో గోధుమ దిగుబడి తగ్గిపోయింది అంటున్నాడు. కరెక్టే, ఈ వాదన కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే గోధుమలపై నిషేధం విధించేంతగా ఇబ్బంది ఏం జరిగింది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి గోధుమల పంట అనేది దిగుబడి తక్కువైంది, ల్యాక్ ఆఫ్ వరదలు వర్షాల కారణంగా అయింది అని చెప్పేసి చెప్తున్నాం. దానివల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. మనం రియల్ లైఫ్లో కూడా చూస్తాం కదా ఇట్లాంటి సిచ్యువేషన్స్, సంఘటనలు అనేవి చూస్తూ ఉంటాం కదా. ఎస్, గోధుమ ఎగుమతులపై నిషేధం అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఒప్పందాలు నెరవేర్చని కారణంగా జరిమానాకు దారితీస్తుందంట. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం గోధుమ ఎగుమతి చేయాలి అన్నప్పుడు ఎగుమతి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు, అంతే తేడా. సో ఇప్పుడు వాళ్ళు జరిమానా మనకి విధించాలి అనేది ఖచ్చితంగా అనేది రూల్ అది కాదు కదా. జరిమానా విధిస్తారు అనేది తప్పు. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు నువ్వు వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీకు ఏదైనా ఇస్తారు, లేదా ఒక రిలేషన్, ఒక కోఆర్డినేషన్ ఉంటుంది, లేదా నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టుగా డబ్బుల రూపంలోనో లేదంటే ఇంకొక వస్తువు రూపంలోనో ఇస్తూ ఉంటారు. ఇది జరుగుతుంటుంది. కానీ దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ ఇక్కడ. సో చూడండి, వాదన 2 బలహీన పడుతుంది, అయితే వాదన 1 ప్రకటనను బలపరుస్తుంది అని అంటున్నాడు. కరెక్ట్, 2 అనేది బలహీన పడుతుంది, ఫస్ట్ వన్ వాదనను గట్టిగా చేస్తుంది. ఓకేనా? రైట్. తర్వాత చూడండి, సో నెక్స్ట్ మనకి ఇక్కడ డైరెక్షన్స్ క్వశ్చన్ వచ్చింది. ప్రతిమ డిపార్ట్స్ ఫ్రమ్ హర్ హౌస్ అండ్ వాక్స్ 29 meters towards the north and then turns right and walks 16 meters. Now she turns right again and walks 17 meters. She again takes a right turn and stops after walking for 21 meters. What is the shortest distance between Pratima and her house now అంటున్నాడు. ప్రతిమ తన ఇంటి నుండి బయలుదేరి ఉత్తరం వైపు 29 మీటర్లు నడిచి కుడివైపు తిరిగి 16 మీటర్లు నడిచింది. ఇప్పుడు ఆమె మళ్ళీ కుడివైపు తిరిగి 17 మీటర్లు నడిచింది. ఆమె మళ్ళీ కుడివైపు తీసుకొని 21 మీటర్లు నడిచి తర్వాత ఆగింది. ఇప్పుడు ప్రతిమ మరియు ఆమె ఇంటికి మధ్య ఉన్న అతి తక్కువ దూరం ఎంత అంటున్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే రైట్ చూడండి, ప్రతిమ డిపార్ట్స్ ఫ్రమ్ హర్ హౌస్ అండ్ వాక్స్ 29 meters టువర్డ్స్ ద నార్త్ అంట. సో నార్త్ సైడ్ 20, కొంచెం కిందికి తీసుకుందాం, విల్ టేక్ ఫ్రమ్ హియర్. ఓకే, నార్త్ సైడ్ ఎంత దూరం? 29 meters ట్రావెల్ చేసింది. అక్కడ నుంచి ఏమైందట అంటే, నార్త్కి ట్రావెల్ చేసిన తర్వాత దెన్ టర్న్స్ రైట్, ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నారు. ఎంత దూరం? 16 మీటర్లు. ఓకేనా? రైట్. సో 16 meters తీసుకున్నారు. తర్వాత షీ టర్న్స్ రైట్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయ్యి ఎంత దూరం? 17 మీటర్లు. 17 మీటర్లు టర్న్ అయ్యారు. షీ అగైన్ టేక్స్ రైట్ టర్న్ ఫర్ 21 meters. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 21 meters ట్రావెల్ చేసిరట. ఓకేనా? 21 meters అంటే ఈ మొత్తం కూడా 21 meters అవుతుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అని అంటున్నాడు. అంటే ప్రతిమ హౌస్, ప్రతిమ ఎండింగ్ పాయింట్. ఓకేనా? రైట్. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది? హైపోటెనస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం 29, ఇది మొత్తం 29, దాంట్లో ఈ 17 పోతే మిగిలేది ఇక్కడ ఎంత అంటే ఇక్కడ ఒక 12 meters ఉంటుంది. ఈ మొత్తం 21 దాంట్లో 16 పోతే ఎంత? ఇక్కడ ఒక 5 meters ఉంటుంది. ఓకే, ఈ 12 ఉంది, ఇక్కడ 5 ఉంది. బై డిఫాల్ట్గా నువ్వేం చెప్పొచ్చు అంటే 13 అని చెప్పొచ్చు. పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం నువ్వు చెప్పొచ్చు. ఎట్లా చేసినాం సార్ అంటే హైపోటెనస్ కనుక్కోవాలి. హైపోటెనస్ అంటే ఏంటి? కర్ణము. స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక భుజం ఎంత అంటే 12 స్క్వేర్, ఇంకొక భుజం ఎంత అంటే 5 స్క్వేర్, 144 ప్లస్ 25, ఇక్కడ 169 ఉంటుంది. కర్ణము ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 169. మీనింగ్ ఏంటి అని అంటే అది 13 స్క్వేర్ యొక్క వాల్యూ. సో కాబట్టి ఆప్షన్ 3లో ఉంది 13 meters అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనము తీసుకోవాలి. క్లియర్ అండి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఎ స్టేట్మెంట్ ఈజ్ గివెన్ ఫాలోడ్ బై 2 assumptions, నెంబర్ 1 and 2. You have to assume
everything in the statement to be true and decide which of the given assumptions is or implicit in the statement అంటున్నాడు. స్టేట్మెంట్ ఏంటట అనంటే డ్యూ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ద మెయిన్ గ్రిడ్ పవర్ సప్లై టు మెనీ పార్ట్స్ ఆఫ్ ద సిటీ వాజ్ అఫెక్టెడ్. అజంప్షన్స్ the main grid is responsible for transmission of power grid, so power to different parts of the city. Most people have backup power installations at their homes to manage during times when power supply is disrupted అని చెప్పేసి అన్నాడు. తెలుగులో చూద్దాం, మనకి ఇంగ్లీష్ సెట్ కాదు కదా, రైట్, ఓకే, తెలుగుకి వచ్చేద్దాం. ప్రకటన. ప్రధాన గ్రిడ్ పనిచేయకపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంట. అంటే మనకి ఇక మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఏంటి, సబ్ స్టేషన్లో మొత్తం ఒక సబ్ స్టేషన్ ఉంటుంది, దాని నుంచి డిఫరెంట్ ఏరియాస్లోకి పవర్ అనేది పోతుంది కదా, మన చుట్టుపక్కల గ్రామాలన్నిటికి వస్తుంది. అట్లాంటి పవర్ గ్రిడ్ అనేది ఏమైంది, పనిచేయట్లేదు. కొన్నిసార్లు మనం అంటాం కదా, కరెంట్ పోయిందంటే పైనే పోయిందట అంటాం. మనం విలేజెస్లో ఎక్కువగా మాట్లాడుకుంటాం, పైనే పోయిందట. పైన అంటే ఎక్కడ అంటే ఎక్కడో దగ్గర మనకు సప్లై అనేది స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఆ మెయిన్ ప్లేస్లో పోయిందంట. దానివల్ల అక్కడ నుంచి ఏమవుతుంది అని అంటే, సో ఆ పవర్ గ్రిడ్ పనిచేయకపోతే నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా నిలిచిపోయింది. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు అజంప్షన్, కరెంట్ పోయిన తర్వాత ఏమేమి ఆలోచనలు వస్తాయి మనకి, డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. మన ఇంట్లోనే పోయిందా, పక్కింట్లో కూడా పోయిందా అని ఒక ఆలోచన వస్తుంది. లేదు అని అంటే మన ఊర్లోనే పోయిందా, పక్కూర్లో పోయిందా అని నియర్ బై విలేజెస్లో అయితే జనరల్గా చూస్తుంటారు. దూరంగా మనకి ఆ వేరే పక్క విలేజ్ వాళ్ళ లైట్స్ కనుక రెగ్యులర్గా కనిపిస్తుంటే వాటికి వెళ్ళి చూసేవాళ్ళు. నేనైతే చిన్నప్పుడు మా వాళ్ళు అట్లనే చూసేవాళ్ళు, నాకు గుర్తు బాగా. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ప్రధాన గ్రిడ్ నగరం యొక్క వివిధ ప్రాంతాలకు విద్యుత్ ప్రసారానికి బాధ్యత వహిస్తుంది అంటున్నాడు. ఈ ప్రధాన గ్రిడ్, ఇప్పుడు నీ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఆ గ్రిడ్ అనేది వైఫల్యం చెందడం వల్ల, అది పనిచేయకపోవడం వల్ల వివిధ ప్రాంతాలకు విద్యుత్ ప్రసారానికి బాధ్యత వహిస్తుంది అంటున్నాడు. ఎస్, ఆ ప్రధాన గ్రిడ్ నుంచే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నటువంటి సిటీస్లోకి కరెంట్ అనేది సప్లై అవుతుంది. అదే మెయిన్ రీజన్ అని చెప్పేసి అంటున్నాడు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయాలలో నిర్వహించడానికి చాలా మంది వ్యక్తులు తమ ఇళ్లలో బ్యాకప్ పవర్ ఇన్స్టాలేషన్ కలిగి ఉంటారంట. ఇక్కడ మీరు చూడండి, చాలా మంది వ్యక్తులు అన్నాడు. మీకు ఇంగ్లీష్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అని ఇచ్చిండు. కొంతమంది అని అంటే ఓకే, కొంతమంది. చాలా మంది అని అంటే, మనం చాలా మంది అని అంటే ఎంతమంది అని చెప్పలేం. అలాగే పవర్ ఇన్స్టాలేషన్స్ కలిగి ఉంటారనేది కూడా మనం గెస్ చేయలేము. ఇక్కడ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ గ్రిడ్కి సంబంధించి, వాళ్ళకు బ్యాకప్ ఉంది, ఇన్వర్టర్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. అక్కడ పవర్ లేదు అంటే రీజన్ చెప్పిండు, మరి బ్యాకప్ ఉంది అని చెప్పేసి మనం ఎట్లా చెప్తాం, చెప్పలేం. కాబట్టి ఇది ఫాల్స్. ఓకేనా, ఇది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఫస్ట్ వన్ ట్రూ. కాబట్టి ఊహ ఒకటి మాత్రమే కరెక్ట్ అండి. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. A statement is given followed by two assumptions numbered 1 and 2. Assuming the information given in the statement to be true, you have to state which of the given assumptions are implicit in the statement అంటున్నాడు. స్టేట్మెంట్లో ఏం చెప్పిండంటే, bus services came to a complete standstill due to strike by transport workers, due to which people could not reach their places of work. Assumptions ఏంటి అంటే, citizens should make more use of metro rail services. Many people depends on bus services to reach their workplace అంటున్నాడు. తెలుగులో చూద్దాం. రవాణా శాఖ కార్మికుల సమ్మెతో బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు పని ప్రదేశాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అప్పట్లో ఎప్పుడో మనకి స్ట్రైక్ అయింది, అవునా, బస్సులు స్ట్రైక్ చేసినారు. ఓకేనా, తెలంగాణలో బస్సులు స్ట్రైక్ అయినప్పుడు ఏమైంది, మనం వేరే ప్లేసెస్కి వెళ్ళాలంటే మస్తు కష్టమైంది, అవునా కదా. మనకి బస్సు ఒక్కటే దిక్కు, కానీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, ఎట్లా పోవాలో తెలియదు కదా. సో ఇదే ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇక్కడ ఆ బస్సు సర్వీసులు నిలిచిపోవడం వల్ల ప్రజలు పని ప్రదేశాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు అజంప్షన్, ఇదొక సిచ్యువేషన్. నీకు బీయింగ్ ఏ ఆఫీసర్, నీ అజంప్షన్, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి రెండిట్లలో అంటే, పౌరులు మెట్రో రైల్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకోవాలి అంటున్నాడు. అంటే బస్సులు బంద్ అయినాయి కాబట్టి మెట్రో రైల్కి వెళ్ళిపోవాలి అని నువ్వు చెప్తున్నావు అన్నట్టు. చెప్పచ్చా? అట్లా చెప్పొద్దు. ఓకేనా, రైట్. చాలా మంది ప్రజలు తమ కార్యాలయానికి చేరుకోవడానికి బస్ సర్వీసులపై ఆధారపడుతున్నారు. కరెక్టే, సెకండ్ వన్ కరెక్ట్. ఓకేనా, మెట్రో రైల్ సర్వీస్ గురించి నీకు మెన్షన్ చేసిండా?
బస్సు సర్వీసులు నడుస్తలేవు అని చెప్పిండు. దాని గురించి మాత్రమే మాట్లాడాలి, అంతకు మించి మనం మాట్లాడొద్దు, అంతకు మించి మనం ఊహించొద్దు, మన థాట్ ప్రాసెస్ అనేది ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇక్కడ అజంప్షన్ 2 మాత్రమే కరెక్ట్, ఊహ 2 మాత్రమే అవ్యక్తమైనది అని అంటున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇన్ దిస్ క్వశ్చన్ ఏ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 2 కంక్లూజన్స్, చూస్ ద కంక్లూజన్ విచ్ బెస్ట్ ఫిట్స్ లాజికల్లీ అంటున్నాడు. స్టేట్మెంట్ ఏంటి అని అంటే, డొమెస్టిక్ డిమాండ్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఫాస్టర్ దాన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఇండిజినియస్ క్రూడ్ ఆయిల్ అంటున్నాడు. కంక్లూజన్, క్రూడ్ ఆయిల్ మస్ట్ బి ఇంపోర్టెడ్ ఇఫ్ ద డిమాండ్ హ్యాస్ టు బి మెట్. డొమెస్టిక్ డిమాండ్ షుడ్ బి రెడ్యూస్డ్ అంటున్నాడు. తెలుగులో చూద్దాం ఒకసారి. ప్రకటన ఏంటంటే, దేశీయ ముడి చమురు ఉత్పత్తి కంటే దేశీయ డిమాండ్ వేగంగా పెరుగుతుందంట. అంటే మన దేశంలో పెట్రోల్ డీజిల్ని ఉత్పత్తి చేయడం కంటే యూజ్ చేయడం పెరుగుతుంది అంటున్నాడు. నిజమే కదా, మన దగ్గర ఉత్పత్తి అనేది తక్కువ, ప్రొడక్షన్ అనేది తక్కువ పెట్రోల్ డీజిల్, కానీ అందరం పెట్రోల్ డీజిల్ యూజ్ చేస్తాం, అవునా కదా? దాని వినియోగం అనేది, దాని డిమాండ్ పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది కదా. సో ఇప్పుడు మరి దీనికి సంబంధించి కంక్లూజన్ ఏంటి? డిమాండ్ను తీర్చాలంటే ముడి చమురు దిగుమతి చేసుకోవాలి అంటున్నాడు. మరి డిమాండ్ పెరిగింది కాబట్టి ముడి చమురు దిగుమతి చేసుకుంటే బెటర్ కదా అని అంటున్నాం. కరెక్టే, డిమాండ్ పెరిగింది కాబట్టి ముడి చమురు దిగుమతి చేసుకోవాలి, డిమాండ్ తగ్గట్టు సప్లై అనేది కావాలి, నీడ్, అది అవసరం, కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. దేశీయ డిమాండ్ని తగ్గించాలి అంటున్నాడు. అంటే నేను కారు వాడకంటే నువ్వు ఊరుకుంటావా? నేను బైక్ వాడకంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. సో దేశీయ డిమాండ్ తగ్గించాలి అని అంటే ఎట్లా తగ్గుతుంది? ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి ఇది ఫాల్స్. ఓకేనా? డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ డిమాండ్ తగ్గించమంటే ఎట్లా? డిమాండ్ ఆల్రెడీ వేగంగా పెరుగుతుంది. అంటే మనకి డేస్ గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల యొక్క అలవాట్లు, మనుషుల యొక్క లివింగ్ స్టైల్ అనేది మారుతున్నప్పుడు ఇక్కడ డిమాండ్ అనేది కూడా పెరుగుతూ ఉంది, అవునా కదా? ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, కొంత దూరం వెళ్ళాలంటే ఇప్పుడు మినిమం బైక్లోనే వెళ్తున్నాం అందరం కూడా, అవునా కదా? సో కాబట్టి ఇది ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ, సెకండ్ వన్ కరెక్ట్ కాదు. సో ఓన్లీ వన్ ఫాలోస్, తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది అని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే, ఇన్ దిస్ క్వశ్చన్ ఏ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 2 కంక్లూజన్స్, చూస్ ద కంక్లూజన్ విచ్ బెస్ట్ ఫిట్స్ లాజికల్లీ అంటున్నాడు. స్టేట్మెంట్ ఏంటి అని అంటే, దిస్ వరల్డ్ ఈజ్ నైదర్ గుడ్ నార్ ఈవిల్, ఈచ్ మ్యాన్ మ్యానుఫ్యాక్చర్స్ ఎ వరల్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటున్నాడు. కంక్లూజన్స్, సమ్ పీపుల్ ఫైండ్ దిస్ వరల్డ్ గుడ్, సమ్ పీపుల్ ఫైండ్ దిస్ వరల్డ్ బ్యాడ్. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఏమిచ్చారంటే, ఈ ప్రపంచం మంచిది లేదా చెడు అని చెప్పేసి, అంటే చెడు కాదు అంటున్నాడు, అంటే మంచిది లేదా చెడు అని చెప్పేసి అంటున్నాడు. ఈవిల్ అని అంటే గుడ్ నార్ బ్యాడ్ అంటున్నాడు అన్నట్టు, అంటే మంచిది కావచ్చు చెడు కావచ్చు అని చెప్తున్నాడు. రైట్. ఒకసారి ఇక్కడ, ఈ ప్రపంచం మంచిది లేదా చెడుది కాదు, అంటే మంచిది అని చెడుది కాదు అని చెప్పేసి చెప్పలేము అని అంటున్నాడు. ప్రతి మనిషి తన కోసం ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుంటాడు అంటున్నాడు. ఎస్, ఈచ్ పర్సన్ తన కోసం ఒక సపరేట్ వరల్డ్ని క్రియేట్ చేసుకుంటాడు అంటున్నాడు. తీర్మానాలు, కొందరు వ్యక్తులు ఈ ప్రపంచాన్ని మంచిగా భావిస్తారు, కొంతమంది ఈ ప్రపంచాన్ని చెడుగా భావిస్తారు అంటున్నాడు. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి 2 కంక్లూజన్స్ కూడా కరెక్టే. ఈ ప్రపంచాన్ని మంచిగా భావించే వాళ్ళు ఉన్నారు, ఈ ప్రపంచాన్ని చెడుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 థాట్స్ ఉన్నాయి కాబట్టి బోత్ కరెక్ట్ అండి, బోత్ కరెక్ట్. సో బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫాలోయింగ్ ఆర్ ద క్రైటీరియా టు రిక్రూట్ ఏ ప్రొఫెసర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. సో మనకి డెసిషన్ మేకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో, అంటే ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా వచ్చింది. ద అప్లికెంట్ మస్ట్ బీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ discipline with minimum 67%, have his or her age in between 28 to 33 years as on 26/9/2017, have a PG degree or 3 years diploma, or must have completed B.Ed with more than 55% marks, have minimum 3 years experience in teaching, be ready to join 1-year probation అంటున్నాడు. If a candidate satisfies all the criteria except
ఒకవేళ అన్ని క్రైటీరియాస్ని ఓకే చేసి ఎక్సెప్ట్ ఏ క్రైటీరియా ఓకే చేయకపోతే అంటే ఇఫ్ ఎట్ సి అంటే ఈ సి అనేది క్రైటీరియాని ఫిల్ చేయకపోతే బట్ ఈజ్ అన్ ఆర్ట్స్ విత్ మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ with minimum 72% marks and has an experience of more than 4 years and more her or his case is to be referred to the principal అంటున్నాడు. నెక్స్ట్ ఎట్ డి అనేది సాటిస్ఫై చేయకపోతే మాస్టర్ డిగ్రీ విత్ మినిమం 60% మార్క్స్ హర్ ఆర్ హిజ్ ఈజ్ టు బి రెఫర్డ్ టు ద వైస్ ప్రిన్సిపల్ అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ డిసిషన్ మేకింగ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంటర్వ్యూ కనుక కండక్ట్ చేసిన, ఒక ఆర్గనైజేషన్లో ఒక రిక్రూట్మెంట్ చేసిన, మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతాం. మనం రిస్ట్రిక్షన్స్ ఏమేమి పెడతాము అని అంటే వాళ్ళకి ఇట్లా కొన్ని రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ని మెన్షన్ చేయడం జరిగింది, అవునా కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఒక క్యాండిడేట్ విత్ సమ్ క్వాలిఫికేషన్స్ వచ్చినారు, మరి వాళ్ళకు సెట్ అవుతారా కాదా అనేది ఐడెంటిఫై చేయాలి మనం. Mamta is a graduate in BA and B.Ed with 75 and 70% respectively. She has been working as a professor in maths for 5 years and has a freelancing experience of 2 years. Mamata's age is 30 years and she is ready to join 2 years probation. This is the information. You have to answer. ఇక్కడ ఉన్నటువంటి 5 ఆప్షన్స్ ఉన్నాయి, 5 ఏది కరెక్ట్ అవుతుందో మనం సెట్ చేయాలి. ఓకేనా, ఏది కరెక్టో చూడాలి. ఇప్పుడు తెలుగులో చూద్దాం ఒకసారి. ఒక సంస్థలో ప్రొఫెసర్ని నియమించడానికి క్రింది ప్రమాణాలు ఉన్నాయి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఏదైనా విభాగంలో 67% మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 26/9/2017 నాటికి అతని లేదా ఆమె వయస్సు 28 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. పీజీ డిగ్రీ లేదా 3 సంవత్సరాల డిప్లొమాకు కలిగి ఉండాలి, లేదా 55% కంటే ఎక్కువ మార్కులతో B.Ed పూర్తి చేసి ఉండాలి. టీచింగ్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 1 సంవత్సరం ప్రొబేషన్లో చేరడానికి సిద్ధంగా ఉండాలి. అభ్యర్థి క్రింద ఉన్నవి మినహా అన్ని ప్రమాణాలను సంతృప్తి పరిచినట్లయితే, ఇక్కడ చూడండి, సి వద్ద కనిష్టంగా 72% మార్కులతో మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ మరియు 4 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంటే ఆమె లేదా అతని కేసు ప్రిన్సిపల్కి సూచించబడాలి. నెక్స్ట్ డి వద్ద అంటే డిని సాటిస్ఫై చేయకపోతే కనీసం 60% మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉంటే ఆమె లేదా అతని వైస్ ప్రిన్సిపల్కి సూచించబడాలి. ఇప్పుడు క్వశ్చన్లో మమత ఇంటర్వ్యూకి వచ్చిందంట. మమత వరుసగా 75% మరియు 70% మార్కులతో BA మరియు B.Edతో గ్రాడ్యుయేట్ అయింది. ఆమె 5 సంవత్సరాలు గణితంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు మరియు 2 సంవత్సరాల ఫ్రీలాన్సింగ్ అనుభవం ఉందట. మమత వయసు 30 సంవత్సరాలట మరియు ఆమె 2 సంవత్సరాల ప్రొబేషనర్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం, ఏం చెప్పిండు, ఇన్ఫర్మేషన్ ఇక్కడ సాటిస్ఫై అయిందా లేదా చూద్దాం. ఏదైనా విభాగంలో 67% మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఒకసారి మమత ఏం చేసింది, 75% మార్కులతో BA, 70% మార్కులతో B.Ed క్వాలిఫై అయింది. అంటే ఫస్ట్ వన్ సాటిస్ఫైడ్ అయింది కదా, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 26/9/2017 నాటికి ఆమె లేదా అతని వయసు 28 నుండి 33 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ చూడండి మనకేం చెప్పిండు అనంటే ఆమె యొక్క వయస్సు 30 సంవత్సరాలు అన్నాడు. అంటే ఏజ్ కూడా క్వాలిఫై అయింది, ఏజ్లో కూడా. పీజీ డిగ్రీ లేదా 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి, లేదా 55% కంటే ఎక్కువ మార్కులతో B.Ed పూర్తి చేయాలి. ఆల్రెడీ B.Ed 70% మార్కులతో పూర్తి చేసింది కాబట్టి ఇది కూడా వర్కౌట్ అయింది క్రైటీరియా. టీచింగ్లో 3 సంవత్సరాల అనుభవం అంట. ఆమె 5 సంవత్సరాలు గణితంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. 1 సంవత్సరం ప్రొబేషనర్లో చేరడానికి సిద్ధంగా ఉండాలట. 2 సంవత్సరాలు సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది, ఇది కూడా ఫిల్ చేసింది. అంటే ఆల్ ద 5 క్రైటీరియాస్ కూడా ఆమె ఫిల్ చేసింది అని అంటే ఆమెను ఏం చేయాలి, సెలెక్ట్ చేయాలి, అవునా కదా. అన్ని క్రైటీరియాస్ ఫిల్ చేసినప్పుడు ఏం చేస్తామనంటే షీ హ్యాస్ టు సెలెక్ట్, అభ్యర్థి ఎంపిక కావాలంటే, ఓకేనా. ఎస్, అభ్యర్థి ఎంపిక కావాలి. ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ టు బి సెలెక్టెడ్, ఆప్షన్ 3 సెలెక్ట్ చేయాలి అన్నట్టు, ఓకేనా. అన్ని క్రైటీరియాస్ ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడు సెలెక్ట్ చేస్తాం. క్లియర్, రైట్. నెక్స్ట్
నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సేమ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది, దానికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ చూద్దాం. మనిక ఈజ్ ఏ బిఎస్సి గ్రాడ్యుయేట్ విత్ 70% marks and has completed PG in MSc. She completed 27 years of age in 2015 and has 3 years experience as a maths faculty. She is ready to join probation for a probation period of 1 year. సో ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ, మనిక 70% మార్కులతో, ఈ విషయం అంతా ఆల్రెడీ చూసినాం కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్తున్నా. మనిక 70% మార్కులతో బీఎస్సీ గ్రాడ్యుయేట్ మరియు ఎంఎస్సీలతో పీజీ పూర్తి చేసింది. ఆమె 2015లో 27 ఏళ్ళు పూర్తి చేసుకుంది మరియు మ్యాథ్స్ ఫ్యాకల్టీగా 3 సంవత్సరాల అనుభవం ఉందంట. ఆమె 1 సంవత్సరం ప్రొబేషనర్ పీరియడ్లో చేరడానికి సిద్ధంగా ఉందంట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్, ఆమెకి ఏదైనా విభాగంలో 67% మార్కులతో గ్రాడ్యుయేట్ అయిందా? 67% మార్కులతో గ్రాడ్యుయేట్ అయిందా అంటే మనిక 70% మార్కులతో బీఎస్సీ గ్రాడ్యుయేట్ అయింది. రైట్, క్లియర్ అయింది. 26/9/2017 నాటికి ఆమె వయసు 28 నుంచి 33 ఉండాలి. 2015లో 27 సంవత్సరాలు ఉంది. 17 నాటికి ఆమెకి 28 సంవత్సరాలు నుంచి 33 మధ్యలో ఉండాలి. 15లో 27 అంటే 17లో 29 సంవత్సరాలు ఉంటుంది, అంటే ఏజ్ కూడా సాటిస్ఫైడ్. నెక్స్ట్, పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా కలిగి ఉండాలి లేదా బిఎడ్ ఉండాలట. ఆమెకి ఎంఎస్సిలో పీజీ ఉంది, సో పీజీ డిగ్రీ ఉంది. ఓకేనా, రైట్. ఎంత? సో విత్ 70% ఉంది కాబట్టి ఇది కూడా ఫిల్ చేసింది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ 3 years కావాలట. మ్యాథ్స్ ఫ్యాకల్టీగా 3 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. ఎస్. 1 సంవత్సరం ప్రొబేషనర్గా ఉండాలి. ఆమె 1 సంవత్సరం ప్రొబేషనర్ పీరియడ్లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఎస్, ఇది కూడా కరెక్టే. సో 5 క్రైటీరియాస్ ఈమె కూడా ఫిల్ చేసింది కాబట్టి ఈమెను కూడా సెలెక్ట్ చేయాలి. సో ఆప్షన్ 3 ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ టు బి సెలెక్టెడ్ అని అంటున్నాం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సి ఈజ్ ద మదర్ ఆఫ్ కే, కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ హెచ్, ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే, పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు పి. ఇక్కడ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ వచ్చింది మనకి. డన్. సి అనేది కే యొక్క తల్లి. ఓకేనా, రైట్. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే సి అనేది కే యొక్క తల్లి. తర్వాత ఇక్కడ తెలుగులో కొంచెం ఇంటరప్షన్ అయింది మనకి. తర్వాత కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ హెచ్, సో హెచ్ యొక్క భార్య కే. ఓకే, ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. సో నెక్స్ట్ చూడండి, కే యొక్క సోదరుడు ఆర్. ఓకే, ఆర్ యొక్క తండ్రి పి. ఎస్, పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. కరెక్టే. ఇదొకటి పక్కన పెడదాం. ఇప్పుడు చూడండి, సో ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాం. సి ఈజ్ ద మదర్ ఆఫ్ కే అట. సి ఈజ్ ద మదర్ ఆఫ్ కే. కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ హెచ్. నెక్స్ట్, ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే అట. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. కేకి బ్రదర్ ఆర్. నెక్స్ట్, పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. ఆర్కి ఒక ఫాదర్ ఉన్నాడు పి. పి ఈజ్ ద ఫాదర్ అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా. రైట్. ఇప్పుడు హౌ సి ఈజ్ రిలేటెడ్ టు పి. సి ఏమవుతారు? పీకి అంటున్నారు. సి వైఫ్ అవుతారు పీకి. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. రీడ్ ద గివెన్ అసర్షన్ ఏ అండ్ రీజన్ ఆర్ కేర్ఫుల్లీ అండ్ choose the option that accurately describes the relationship between them. Assertion ఏంటి అని అంటే ఇక్కడ A for assertion, R for reason అండి. Most cars in India are right hand drive cars. The driver is seated on the right side of the car. Reason ఏంటట అంటే India car company do not have the knowledge or capacity to make left hand car. సో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్స్ అంట. ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఇక్కడ మనకి అసర్షన్, ఇది వాదన కాదు. ఓకేనా, సో అసర్షన్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఒకసారి చూస్తే నిశ్చితి అని చెప్పేసి చెప్తాం. నిశ్చితి. డన్. భారతదేశంలోని చాలా కార్లు రైట్ హ్యాండ్ డ్రైవ్ కార్లు అంటే డ్రైవర్ కారుకు కుడివైపున కూర్చుంటాడు అంటున్నాడు.
కరెక్టే. ఇది కరెక్టేనా కాదా? ఇండివిజువల్గా అసర్షన్ కరెక్టా, ఇండివిజువల్గా రీజన్ కరెక్టా చూస్తాం. స్టేట్మెంట్స్ ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్కి సంబంధించిన దాంట్లో చాలా చాలా జాగ్రత్తగా చేయాలి మనం. సో ఇండివిజువల్గా అసర్షన్ కరెక్టా, ఇండివిజువల్గా ఆర్ కరెక్టా, ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ రిలేషన్ ఉందా లేదా చూసుకోవాలి. భారతదేశంలో చాలా కార్లు రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ కార్ చేసేటివే ఉన్నాయి, కరెక్టే. కారణం ఇండియా కార్ కంపెనీలకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను తయారు చేసే జ్ఞానం సామర్థ్యం లేదట. లేక కాదు, ఓకేనా, లేక కాదు, తయారు చేయొచ్చు. సో ఆ జ్ఞానం లేక కాదు, ఎందుకంటే రైట్ సైడ్ ఇచ్చినోడు లెఫ్ట్ సైడ్ ఇయ్యలేడా? ఇస్తాడు, ఎందుకు ఇయ్యడు? కాబట్టి ఇది తప్పు. ఇప్పుడు అసర్షన్లో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్ మాత్రమే ఇండివిజువల్గా కరెక్ట్, రీజన్ తప్పు. అంటే ఏ సరైనది, ఆర్ తప్పు. ఏ నిజం, ఆర్ తప్పండి. ఓకేనా, రైట్. సో ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత చూస్తే ఈచ్ ఆఫ్ 6 టీచర్స్ JKLM N and O have their classes on 6 different days of a week starting from Monday and ending on Saturday of the same week, but not necessarily in the same order అంటున్నాడు. Only 2 teachers have classes before M's class. J has the class on Tuesday and O has the class on Saturday. Only 1 teacher has the class after the class of K. N's class is not between the classes of K and M. Who among the following has the class on Monday అంటున్నాడు. ప్రతి 6 ఉపాధ్యాయులు JKLMN మరియు O వారంలోని 6 వేరువేరు రోజులలో వారి తరగతులను సోమవారం నుండి ప్రారంభించి అదే వారంలోని శనివారంతో ముగుస్తాయి. కానీ అదే క్రమంలో అవసరం లేదట. ఎం తరగతికి ముందు 2 ఉపాధ్యాయులకు మాత్రమే తరగతులు ఉన్నాయి. జేకి మంగళవారం క్లాసు ఉంది మరియు ఓకి శనివారం క్లాసు ఉంది. కే తరగతి తర్వాత ఒక ఉపాధ్యాయుడు మాత్రమే తరగతిని కలిగి ఉన్నాడు అంటున్నాడు. ఎన్ యొక్క తరగతి కే మరియు ఎం మధ్యలో లేదు అట. క్రింది వారిలో ఎవరికి సోమవారం క్లాస్ ఉంది అంటున్నాడు. రైట్. సో ఇది పజిల్ బేస్డ్ క్వశ్చన్. సో మండే నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడి వరకు? సాటర్డే. సో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ 2 టీచర్స్ హ్యావ్ క్లాసెస్ బిఫోర్ ఎం అంట. ఎం కంటే ముందు 2 మాత్రమే క్లాస్ ఉందంట. ఎం ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, ముందు 2 కదా ఉందిగా, రైట్. జే హ్యాస్ ద క్లాస్ ఆన్ ట్యూస్డే. ట్యూస్డే రోజు ఎవరికి ఉంది? జేకి ఉందంట. ఓ హ్యాస్ ద క్లాస్ ఆన్ సాటర్డే. ఓకి ఇక్కడ ఉందట, సాటర్డే రోజు ఉందంట. నెక్స్ట్ ఓన్లీ 1 టీచర్ హ్యాస్ క్లాస్ ఆఫ్టర్ కే క్లాస్. కే తర్వాత ఒక్కరికి మాత్రమే అంటే కే ఇక్కడ వస్తాడు. కే తర్వాత ఒక్కరికి మాత్రమే క్లాస్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఎన్స్ క్లాస్ ఈజ్ నాట్ బిట్వీన్ ద క్లాస్ ఆఫ్ కే అండ్ ఎం. కేకి ఎంకి మధ్యలో ఎన్ క్లాస్ ఉండొద్దు అంటే ఎన్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఓకేనా. ఇక మిగిలిన ఒక పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది, దట్ ఈజ్ ఎల్. ఇప్పుడు చూడండి, మండే రోజు క్లాస్ ఎవరికి ఉంది అన్నాడు. మండే రోజు క్లాస్ ఎవరికి ఉంది? ఎన్ కదా. సో కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, కన్సిడర్ ద ఫాలోయింగ్ 2 ఈవెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఈవెంట్ ఏ, మేఘనా ఈజ్ గోయింగ్ టు గెట్ ఎ ప్రైజ్ and a medal today. Event B, Meghana won the race competition today. ఇక్కడ ఈవెంట్ 1 చూద్దాం తెలుగులో. మేఘన ఈ రోజు బహుమతి పతాకం అందుకోబోతుంది. ఈవెంట్ బి, ఈ రోజు జరిగిన రేసు పోటీలో మేఘన విజేతగా నిలిచింది అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఏంటనంటే, సో కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఏది కాజ్, ఏది ఎఫెక్ట్ అంటే దేని వల్ల ఏది జరిగింది అంటే మనం జనరల్గా అంటాం, ఇక్కడ జరగబోయే సిచ్యువేషన్ ఎక్కడో డిసైడ్ చేయబడ్డది, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏదో జరగడానికి నాంది అని చెప్పేసి చెప్తాం కదా, కాజ్ అండ్ ఎఫెక్ట్. అట్లా మనం జనరల్గా చూద్దాం. ఇప్పుడు ఈ రోజు జరిగిన రేసులో పోటీలో మేఘన విజేతగా నిలిచింది అన్నాడు. పోటీలో విజేతగా నిలవడం వల్లనే కదా మేఘన ఈరోజు బహుమతి పథకం అందుకోబోతుంది. అంటే ఏది కాజ్? మేఘన విజేతగా నిలవడం అనేది కాజ్. దాని ఎఫెక్ట్ ఏంటి? గిఫ్ట్ వస్తుంది.
ప్రైజ్ వస్తుంది. ఎస్. ఇప్పుడు చూడండి, ఈవెంట్ ఏ ఇస్ ద ప్రిన్సిపల్ అండ్ ఇమీడియట్ కాజ్ అంట. కాదు, ఈవెంట్ ఏ ఇమీడియట్ కాజ్ కాదు. ఈవెంట్ బి ఈజ్ ద ప్రిన్సిపల్ అండ్ ఇమీడియట్ కాజ్ అండ్ ఏ ఈజ్ ఎఫెక్ట్. కరెక్ట్, సెకండ్ వన్ ట్రూ. బి అనేది ప్రధాన మరియు తక్షణ కారణం మరియు ఏ అనేది దాని యొక్క ప్రభావం అని అంటున్నాడు. ఓకేనా, రైట్. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. దీని కారణంగా గిఫ్ట్ వస్తుంది. దేని కారణంగా గిఫ్ట్ వస్తుంది అంటే రేస్లో గెలవడం వల్ల గిఫ్ట్ వస్తుంది అని అంటున్నాం. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ pottery is called as ONSTFSZ. in the same way trained be called as అని అంటున్నాడు. సో పాటరీని ఏ విధంగా కోడ్ చేశాడో ఒకసారి చూద్దాం. POTTERY పాటరీని ఏ విధంగా కోడ్ చేశాడు అని అంటే ONSTFSZ గా కోడ్ చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్లేస్ వాల్యూ తీసుకుందాం. 16, 15, 20, 25, 18, 25. ఇక్కడ చూడండి 15, 14, 19, 26, 19, 26. సో ఫస్ట్ లెటర్ నుంచి కంపేర్ చేయండి -1, సెకండ్ లెటర్ కంపేర్ చేయండి -1, థర్డ్ లెటర్ కంపేర్ చేయండి -1, నెక్స్ట్ ఫోర్త్ లెటర్ నుంచి కంపేర్ చేయండి. ఫోర్త్ లెటర్ నుంచి కంపేర్ చేస్తే 0, సేమ్ లెటర్ వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు చూడండి ఫిఫ్త్లో కంపేర్ చేయండి +1, తర్వాత కంపేర్ చేయండి ఇక్కడ +1, తర్వాత కంపేర్ చేయండి +1. అంటే హియర్ వి హ్యావ్ ద లాజిక్ ఈజ్ ఫస్ట్ 3 letters కి -1, తర్వాత 0, తర్వాత +1. సేమ్ లాజిక్ అప్లై చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే మనకు 20, 18, 1, 9, 14, 5, 4 ఇక్కడనే కొట్టేద్దాం. సో రైట్, ఓకే. ఇప్పుడు -1, 20 -1, 19 ఎస్తో స్టార్ట్ అవ్వాలి, అన్నిట్లలో ఎస్ ఉంది. 18 -1, 17 అన్నిట్లలో క్యూ ఉంది. 1 -1 జెడ్, క్యూ SQZ ఇక్కడ ఉంది, SQZ ఉంది, ఇక్కడ లేదు, SQZ ఉంది. తర్వాత నెక్స్ట్ I. సో అంటే 9కి యాజ్ ఇట్ ఈస్ ఐనే రావాలి. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 14కి +1 రావాలి, 15 O అంటే ఆప్షన్ 1లో ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూడండి, సో అసర్షన్ అండ్ రీజన్. ఇక్కడ కూడా రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అసర్షన్ అండ్ రీజన్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ విత్ రెస్పెక్ట్ టు దెమ్. అసర్షన్ ఏంటంటే ట్రీస్ గ్రో అగైనెస్ట్ గ్రావిటీ. సో రీజన్ ఏంటంటే నాచర్ డిఫైస్ గ్రావిటేషనల్ లా అని అంటున్నాడు. సో వాదన ఏంటంటే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చెట్లు పెరుగుతాయి, కారణం ప్రకృతి గురుత్వాకర్షణ నియమాన్ని ధిక్కరిస్తుంది అంటున్నాడు. సో జనరల్గా చూడండి, ట్రీస్ అనేవి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పెరుగుతాయట. నిజమేనా? గురుత్వాకర్షణ అంటే నువ్వు ఏది పైకి విసిరేసినా మళ్ళీ భూమి మీదకే రావడం. ఓకేనా, దట్ ఈస్ గురుత్వాకర్షణ, గ్రావిటేషనల్ పవర్ అని మనకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఇప్పుడు చెట్లు ఎటు పెరుగుతాయి? భూమి వైపుగా పెరుగుతాయా, భూమికి ఆపోజిట్గా పెరుగుతాయా? అంటే గురుత్వాకర్షణ శక్తికి ఆపోజిట్ డైరెక్షన్లో కదా పెరిగేది. అంటే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చెట్లు పెరుగుతాయి అని అంటే కరెక్టే. డన్, అది కరెక్ట్. ఇప్పుడు ప్రకృతి గురుత్వాకర్షణ నియమాన్ని ధిక్కరిస్తుంది అంటున్నాడు. మరి ప్రకృతి గురుత్వాకర్షణ నియమాన్ని ధిక్కరిస్తుందా? అంటే గురుత్వాకర్షణ నియమాన్ని ప్రకృతి ధిక్కరించట్లేదు, కానీ చెట్లు అనేవి మాత్రమే అట్లా పెరుగుతున్నాయి. ఓకేనా, చెట్లు అనేవి మాత్రమే అట్లా పెరుగుతుంది, కానీ మొత్తం ఎంటైర్ ప్రకృతి గ్రావిటేషనల్ పవర్ని ధిక్కరిస్తుందని మనం ఎట్లా చెప్తాం? తప్పు. సో కాబట్టి ఏ కరెక్ట్ ఆర్ తప్పు, ఏ కరెక్ట్ ఆర్ తప్పు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన క్వశ్చన్, దట్టు మిక్స్డ్ కోడింగ్కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఉంది. In a certain code language, space the bliss is written as is JKTH. Bliss youth last is written as THCUWN. River last God is written as CUDFAP. Bliss the bad is written as JKTHIF. How will bliss the youth be written in that code language అంటున్నాడు.
ఇక్కడ మిక్స్డ్ కోడింగ్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కోడ్స్ రూపంలో ఉన్నాయి. మనము స్పై లాంగ్వేజ్, మిక్స్డ్ కోడింగ్, చైనీస్ కోడింగ్ అంటాం కదా అది. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకేం అడిగిండు, బ్లిస్ ది యూత్ అనే స్టేట్మెంట్కి సంబంధించి కోడ్ ఏంటి అవుతుంది అని అడిగిండు. ఒకసారి చూడండి, ఈ బ్లిస్ ది యూత్ అనే వర్డ్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్లో ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ చూడాలి. ఓకేనా, రైట్, ఫస్ట్ చూడాలి ఎక్కడ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే బ్లిస్ అనే వర్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందా, ఉంది, సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఉందా, ఉంది, సెలెక్ట్ చేసుకో. ఇంకెక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, సెలెక్ట్ చేసుకో. అంటే నీకు కావాల్సినటువంటి వర్డ్ అనేది ఈ 3 ప్లేసెస్లో కామన్గా ఉండాలి. ఈ 3 ప్లేసెస్లో కామన్గా ఉన్నది ఏంటో చూడు. ఈజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా, లేదు, ఇక్కడ లేదు. జేకే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా, లేదు, ఇక్కడ ఉంది. ఓకే, టీహెచ్ ఇక్కడ ఉంది, టీహెచ్ ఇక్కడ ఉంది, టీహెచ్ ఇక్కడ కూడా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్లో కామన్గా టీహెచ్ ఉంది. అంటే నీ కోడ్లో కూడా టీహెచ్ ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి క్యాన్సల్. టీహెచ్ ఇక్కడ ఉంది, టీహెచ్ ఇక్కడ ఉంది, టీహెచ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ది అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉండాలి. ఫస్ట్ అండ్ లాస్ట్లో జేకే, టీహెచ్, ఐఎఫ్. సో జేకే ఉంది, జేకే, టీహెచ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి జేకేతో ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, సో జేకే ఇక్కడ కూడా ఉంది. యూత్ ఎక్కడ ఉంది, సో యూత్ అనేది ఎక్కడ ఉందో దాన్ని చూద్దాం. యూత్ ఇక్కడ ఉంది, ఇంకెక్కడ ఉంది యూత్, ఇంకెక్కడ లేదు. సో ఇక్కడ మాత్రమే ఉండాలి. టీహెచ్ పైన ఉంది కాబట్టి క్యాన్సల్. సియు ఇక్కడ ఉంది కాబట్టి క్యాన్సల్. డబ్ల్యూఎన్ ఎక్కడ లేదు కాబట్టి డబ్ల్యూఎన్ కావాలి, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో కాబట్టి సెకండ్ వన్ని ఆన్సర్గా సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా, రైట్. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా చైనీస్ కోడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చనే. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ నెవర్ స్పీక్ ఇల్ ఈజ్ కోడ్ యాజ్ MLUNHA. Fall ill often is coded as EDPEML. They speak often is coded as HAEDOS. Note, all codes are 2-letter codes only అంటున్నాడు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దే ఫాల్ ఇన్ ద గివెన్ కోడ్ అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు దే ఫాల్ అనే దానికి కోడ్ కావాలి. సేమ్ చూద్దాం. దే ఫాల్ ఎక్కడ ఉంది, ఫాల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా, లేదు. దే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ మాత్రమే ఉన్నటువంటి కోడ్ కావాలి. ఇక్కడ మాత్రమే ఉన్న కోడ్ ఈడి ఇక్కడ ఉంది, పిఈ ఎక్కడ లేదు, ఎంఎల్ పైన ఉంది, పిఈతో ఉండాలి. పిఈ ఇక్కడ ఉంది, ఇది కాదు క్యాన్సల్, ఇక్కడ ఉంది, ఇది కాదు క్యాన్సల్. నెక్స్ట్ ఫాల్, ఫాల్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ దే కదా కావాల్సింది, ఫాల్ అయిపోయింది దే. సో థర్డ్ వన్లో మాత్రమే ఉండాలి. హెచ్ఏ ఇక్కడ ఉంది, పైన ఉంది కాబట్టి క్యాన్సల్. ఈడి ఎక్కడైనా ఉందా, పైన లేదు. సో ఓఎస్, ఈడి ఇక్కడ ఉంది, ఎస్ ఈడి ఇక్కడ ఉంది కాబట్టి క్యాన్సల్. ఓఎస్, నెక్స్ట్ ఓఎస్ ఉండాలి, పిఈఓఎస్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు. ఓకేనా, సో ఆప్షన్ 2లో ఆన్సర్ అనేది కనిపిస్తుంది. క్లియర్, రైట్ అండి. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ లెటర్ సిరీస్ క్వశ్చన్ ఉంది. BAWP డాష్ BWCH EUFD FSIZ అని. ఫస్ట్ లెటర్ నుంచి తీసుకుందాం. B డాష్, సో D E నెక్స్ట్ F అని ఉంది. అంటే ఇక్కడ సీరియల్ లెటర్స్ ఉన్నాయి కదా, సి రావాలి. తర్వాత తీసుకుంటే సెకండ్ లెటర్ ఏ ఉంది, డాష్ W U అండ్ ఎస్ ఉంది. ఇక్కడ 1 23 21 19. ఈ రెండిటికి మధ్యలో -2, ఈ రెండిటికి మధ్యలో -2, ఇక్కడ కూడా -2 ఉందనుకోండి. దీన్ని 27th ఆల్ఫాబెట్ అనుకుంటే 27 - 2 25. సో 25th ఆల్ఫాబెట్ ఈజ్ వై. CYతో ఉండాలి. CYతో ఇక్కడ ఉంది, CYతో ఇక్కడ ఉంది, ఇది క్యాన్సల్. సో తర్వాత ఇక్కడ Z ఉంది, ఇక్కడ Z ఉంది కాబట్టి నేను లాస్ట్ లెటర్కి వెళ్ళిపోతా. లాస్ట్ లెటర్ ఇక్కడ P డాష్ H నెక్స్ట్ D తర్వాత Z ఉంది. సో ఇక్కడ 16, ఇక్కడ 8, ఇక్కడ 4, ఇక్కడ 26. ఈ రెండిటికి మధ్యలో -4 ఉంది. ఈ రెండిటికి మధ్యలో కూడా -4ఏ, ఎందుకంటే దీన్ని 30th ఆల్ఫాబెట్ అనుకుంటే -4 ఉంటుంది. సో ఇక్కడ కూడా -4 ఉందనుకోండి, దట్ ఈస్ 12th ఆల్ఫాబెట్ ఈజ్ ఎల్. ఎండ్ విత్ ఎల్తో ఉండాలి. ఆప్షన్ 1లో ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ పెన్ ఈజ్ రిటన్ యాజ్ 15 17 46
13, 15. Then what should be written for copy in the same code language అంటున్నాడు. కోడ్ భాషలో పెన్ ను మనకి ఈ విధంగా కోడ్ చేస్తే కాపీని ఏ విధంగా చేస్తారు అన్నాడు. మనం ఒకసారి చూస్తే P అనేది 16th ఆల్ఫాబెట్, E అనేది 5th ఆల్ఫాబెట్, ఇక్కడ 14th. డైరెక్ట్ గా అక్కడే ఎందుకు రాస్తున్నా అంటే డైరెక్ట్ గా కొట్టేస్తాం. చూడండి, ఏం లేదు, ఈ 16 కి బిఫోర్ తర్వాత ఉన్నటువంటివి 15, 17, దీని మధ్యలోనే కదా 16 ఉండేది. తర్వాత 5 అనేది ఈ 4 కి 6 కి మధ్యలోనే కదా, 14 అనేది 13 కి 15 కి మధ్యలోనే కదా ఉండాల్సింది. రైట్, ఇప్పుడు ఇక్కడ C అంటే 3, తర్వాత 15, 16, 25. సో 3 అంటే ముందు రావాల్సింది 2, తర్వాత రావాల్సింది 4. 2, 4తో ఉండాలి. ఓకేనా, 2, 4తో ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది అని అంటే ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకటే ఆప్షన్ ఉంది, నీకు డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు. అవునా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఉంది. 31, 37, 46, 60, 81. దీంట్లో ఒకసారి లాజిక్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ లాజిక్ ని గమనిస్తే ఈ రెండిటికి మధ్యలో +7 ఉంది. తర్వాత ఈ రెండిటికి మధ్యలో చూసినప్పుడు ప్లస్ ఇక్కడ మనకి 9 వస్తుంది. తర్వాత ఈ రెండిటికి మధ్యలో చూసినప్పుడు మనకి ఒక 14 వస్తుంది, +14 వస్తుంది. తర్వాత ఈ రెండిటికి మధ్యలో చూస్తే +21 వస్తుంది. 7, 9, 14, 21 కి మధ్యలో రిలేషన్ ఏంటి అని మనం చూస్తాం. సో ఒకసారి డైరెక్ట్ గా రిలేషన్ రాకపోతే డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ తో వెళ్దాం. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? +2. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? సో +5 ఉంది. ఓకే, ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? +7 ఉంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అన్నిటికీ మధ్యలో కూడా డిఫరెన్సెస్ ని చూసినాం. 2, 5, 7 అని చెప్పేసి వచ్చింది. సో 31, 37, 46. సో 3, 9. ఓకే, సో ఇక్కడ 14 and 21. సారీ, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 6 ఉంది. సో ఇక్కడ మనము మిస్ చేసినాం. సో ఇక్కడ +6 కదా, +6. సో ఇక్కడ +6 ఉంది. తర్వాత ఇక్కడ +9 ఉంది. తర్వాత ఇక్కడ +14 వచ్చింది. తర్వాత ఇక్కడ +21 వచ్చింది. రైట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒకసారి గమనిస్తే దీనికి మధ్యలో డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ చూస్తే ఇక్కడ +3 ఉంది. సో ఇక్కడ +5 ఉంది. సో ఇక్కడ చూస్తే +7 ఉంది. సో డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ప్లస్ రావాల్సింది ఏంటి? +11 తీసుకుంటే. ఓకేనా? రైట్. సో 3, 5, 7, 11 తీసుకుందామా, 9 తీసుకుందామా? రెండు ఉంటాయి కదా. అయితే ఇది ఆడ్ నెంబర్ కావచ్చు, ప్రైమ్ నెంబర్ కావచ్చు. +9 తీసుకొని ఒకసారి ట్రై చేద్దాం. సో 21 + 9 30. ఓకే, 30th ఆల్ఫాబెట్ అవుతుంది. 30th ఆల్ఫాబెట్ అవుతే ఇక్కడ ఒకసారి చూడండి మనకి. సో 81 + 30 111 అవుతుంది కదా. సో ఎస్, 111 అవుతుంది. 111 అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 లో ఉంది. దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ రిపీటెడ్ లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ -VJRW B-RWB VL-BV-W అని ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాంక్స్ లో వచ్చేటువంటి సో మనకు కావాల్సిన లెటర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఒకసారి చూడండి, లాస్ట్ కి W తో ఎండ్ అయింది. ఇక్కడ W ఉంది, కట్ చేస్తున్నా. ఇక్కడ W ఉంది, కట్ చేస్తున్నా. ఇక్కడ B తో స్టార్ట్ అయింది, ఇక్కడ B తో స్టార్ట్ అయింది. B ఇక్కడ ఉంది కాబట్టి కట్ చేస్తున్నా. చూడండి, మనకి కామన్ గా అన్నిట్లలో సో 5 లెటర్స్ తో వచ్చింది. అవునా? రైట్. ఇప్పుడు చెక్ చేద్దాం. అన్నిట్లలో కామన్ గా B ఉంది కాబట్టి ఇక్కడ కూడా B నే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, డన్. ఇక్కడ BVJRW, ఇక్కడ BVనే ఉంది, ఇక్కడ BVనే ఉంది. అంటే ఇక్కడ రావాల్సింది BV. సో ఆప్షన్ లో చూడండి, BV తో స్టార్ట్ అయింది. ఇది కాదు, ఇది కాదు. ఇక్కడ కూడా BV తో స్టార్ట్ కావాలి అంటే ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. డైరెక్ట్ గా పెట్టొచ్చు ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ K రావాలి, తర్వాత ఇక్కడ RW వస్తుంది, తర్వాత ఇక్కడ MR వస్తుంది. మీరు కనుక చూస్తే BVRW సేమ్, మిడిల్ లెటర్స్ మాత్రం JKLM అట్లా వచ్చినాయి. సో కాబట్టి దిస్ వన్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, రోహిత్ సెడ్ షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. హౌ ఈజ్ రోహిత్ రిలేటెడ్ టు ద గర్ల్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ అంటున్నాడు.
ఛాయాచిత్రం వైపు చూపిస్తూ ఆమె మా నాన్నగారి ఒక్కగానొక్క కొడుకు కూతురు అని రోహిత్ చెప్పాడు. ఫోటోలో ఉన్న అమ్మాయికి రోహిత్ ఏమవుతాడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి, ఇట్లాంటి క్వశ్చన్లో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, కానీ సింపుల్గా ఎట్లా చేద్దామో చూడండి. ఒక డయాగ్రామ్, ఒక ఫోటో చూపిస్తున్నాడు. ఇది ఫోటో అనుకోండి. ఎవరు చూపిస్తున్నారు? రోహిత్ చూపిస్తూ మాట్లాడుతున్నాడు. స్పీకర్ రోహిత్ ఏమంటున్నాడు తెలుసా? ఆమె మా నాన్నగారి ఒక్కగానొక్క కొడుకు కూతురు అంటున్నాడు. ఫస్ట్ చెప్పండి, మా నాన్నగారి ఒక్కగానొక్క కొడుకు అంటే ఎవరు? మా నాన్నగారి ఒక్కగానొక్క కొడుకు చాలా సందర్భాలలో రెగ్యులర్ క్లాసెస్లో కూడా మనం అనుకున్నాం. ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అని అంటే నేనే. సో ఎవరైతే మాట్లాడుతున్నారో అతనే. మా నాన్నగారి ఒక్కగానొక్క కొడుకు అంటే నేనే, అంటే నా కూతురు అని అంటున్నాం. ఎవరు? ఈ ఫోటోలో ఉన్న ఆవిడ, ఈమె నా కూతురు అని అంటున్నాం. ఫోటోలో ఉన్న అమ్మాయికి రోహిత్ ఏమవుతాడు? నా కూతురు అంటే నేను ఆవిడకి ఫాదర్ కదా, సో తండ్రి, ఫాదర్ అవుతా. ఇలా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ సి, హూజ్ డాటర్ ఈజ్ ఈ, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ అంటున్నాడు. ఏ అనేది బి యొక్క సోదరుడు, సి యొక్క సోదరి బి, ఎం సికి తల్లి, సి యొక్క కుమార్తె ఈ, ఏ అనే వ్యక్తి ఈకి ఏమవుతాడు అని అంటున్నాడు. ఒకసారి తీసుకుంటే ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అన్నాడు కదా. ఏ అనే వ్యక్తి బ్రదర్ ఎవరికి? బికి. నెక్స్ట్ సిస్ సిస్టర్ ఈజ్ బి, సి యొక్క సోదరి బి అట. ఇగో ఈవిడ సోదరి, సికి సోదరి. ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ సి, ఎంకి ఒక మదర్ ఉన్నారు, సారీ ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ సి, సికి ఒక మదర్ ఉన్నారు, ఆవిడ ఎం. హూజ్ డాటర్ ఈజ్ ఈ, సికి ఒక డాటర్ ఉన్నారు, ఈ. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఈకి ఏమవుతారు? ఏ అనే వ్యక్తి ఈకి ఏమవుతారు అంటున్నారు. సో ఈ వాళ్ళ పేరెంట్, ఓకేనా, ఈ వాళ్ళ పేరెంట్ ఇక్కడ. మన పేరెంట్ వల్ల బ్రదర్, మన పేరెంట్ వల్ల బ్రదర్ అందులో కాదా? పేరెంట్ వల్ల బ్రదర్ అయితే ఏమవుతాడు? అంకుల్ అవుతారు. అయితే ప్యాటర్నల్ లేకుంటే మ్యాటర్నల్. ఇక్కడ ఎవరనేది జెండర్ తెలియదు మనకి. క్వశ్చన్లో కూడా ఏం మెన్షన్ చేయాలి, ప్యాటర్నలా మ్యాటర్నలా, జస్ట్ అంకుల్ అని మెన్షన్ చేసిండు కాబట్టి అంకుల్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, అంకుల్, మామ అని అంటాం. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ఏ మీన్స్ సబ్ట్రాక్షన్, బి మీన్స్ అడిషన్, సి మీన్స్ డివిజన్ అండ్ డి మీన్స్ మల్టిప్లికేషన్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 48B, 24C, 12D, 3A, 4 అంటున్నాం. ఏ అంటే వ్యవకలనం, బి అంటే కూడిక, సి అంటే భాగహారం మరియు డి అంటే గుణకారం. అయితే 48B, 24C, 12D, 3A, 4 విలువ కనుగొనండి అన్నాడు. సో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. బి అంటే అడిషన్, కూడికని రిప్రజెంట్ చేస్తుంది 24, సి మీన్స్ డివిజన్ 12, డి మీన్స్ సో ఇక్కడ గుణకారం, సో 3, ఏ మీన్స్ వ్యవకలనం అంటున్నాడు మైనస్. సో ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ చేద్దాం. 24 టేబుల్లో 2 టైమ్స్, ఓకే, 2 3s are 6, 48 ప్లస్ 2 3ల 6 మైనస్ 4, ఈ రెండు కలిపితే 54 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 50. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఈ విధంగా సింప్లిఫైడ్ చేస్తాం. అకార్డింగ్ టు బాడ్ మాస్ కదా, ఇష్టం వచ్చినట్టు చేయొద్దు కదా. ఓకేనా, అకార్డింగ్ టు బాడ్ మాస్ ప్రకారం చేస్తాం. మనం డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ మైనస్ అని ఏది ఉంటుంది చేసుకుంటూ పోదు కదా, బాడ్ మాస్ ప్రకారం చేసినాం అది. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇఫ్ ఈచ్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ అసైన్డ్ అండ్ ఆడ్ న్యూమరికల్ వాల్యూ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ సచ్ యాజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ సో ఆన్, then what will be the code of honey? ఆంగ్ల వర్ణమాలలోని ప్రతి అక్షరానికి a is equals to 1, b is equals to 3 మరియు వంటి పెరుగుతున్న క్రమంలో బేసి సంఖ్య విలువను కేటాయించినట్లయితే అప్పుడు హనీ కోడ్ ఏమిటి అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఒక్కసారి కనుక మనం చూస్తే హనీ అనే వర్డ్కి కోడ్ ఏంటి అని అన్నాడు. ఏ విధంగా ఉందట అంటే, మనకి జనరల్గా ప్లేస్ వాల్యూస్ ఉంటాయి, ఏ ఫర్ 1, బి ఫర్ 2, సి ఫర్ 3 అని. కానీ ఇప్పుడు చేంజ్ చేశాడు, ఆడ్ నెంబర్స్ తీసుకున్నాడు. ఏ ఫర్ 1, బి ఫర్ 3, సి ఫర్ మనకి 5 అని చెప్పేసి ఇట్లా ఆడ్ నెంబర్స్ని తీసుకున్నాడు. ఆడ్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు వాల్యూస్ మారుతుంటాయి. ఎట్లా ఏమైతే సార్ మరి అని అంటే, సింపుల్, ఇక్కడ హనీకి కోడ్ కావాలి, రైట్. హనీ దీని ప్లేస్ వాల్యూ ఎంత? 8.
8ని డబల్ చేసి -1 చేయండి, ఆన్సర్ వస్తుంది. 8ని డబల్ చేస్తే 16, 16ని -1 చేయండి 15, 15తో స్టార్ట్ కావాలి నీ ఆన్సర్. ఓకేనా, 15తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఓ యొక్క ప్లేస్ వాల్యూ 15, 15ని డబల్ చేయండి 30, -1 చేయండి నీ ఆన్సర్ ఉంటుంది 29. ఇక్కడ 29 ఉంది, ఇక్కడ 29 ఉంది. ఇక్కడ చూడండి, సో మనకి నెక్స్ట్ చూస్తే ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 94 ఉంది, ఇక్కడ 94 ఉంది. లాస్ట్ ఒకటే మిగిలింది. ఓకేనా, రైట్. సో లాస్ట్ ఒకటే మనకు మిగులుతుంది, అవునా? సో రైట్, లాస్ట్ 49 ఉంది, 47 ఉంది. ఓకేనా, 47, 49 ఉంది. ఇప్పుడు ఇక్కడ 25 డబల్ చేస్తే ఎంత? 50, 50 -1 ఎంత? 49. ఎండ్ విత్ 9 ఉండాలి. ఎండ్ విత్ 9 అంటే ఇదే ఆన్సర్. మనకి జనరల్గా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మస్తు టైం టేకింగ్. ఆల్ఫాబెట్స్ అన్ని రాసి ఆడ్ నెంబర్స్ని రాసుకునే కంటే ప్లేస్ వాల్యూస్ మనకు తెలుస్తుంది. ప్లేస్ వాల్యూ మనకు తెలుసు కదా, దాన్ని డబల్ చేసి -1 చేయండి, మీకు డైరెక్ట్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్రాక్షన్ సిరీస్, భిన్నాల యొక్క సిరీస్, అది నెంబర్ సిరీస్ లాంటి క్వశ్చన్. ఏం చేయాలి? నెంబర్ సిరీస్ లాంటి క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్ వస్తే న్యూమరేటర్ని ఒక సిరీస్ లాగా, డినామినేటర్ని ఒక సిరీస్ లాగా, అంటే లవాన్ని ఒక సిరీస్, హారాన్ని ఒక సిరీస్ లాగా తీసుకోవాలి. ఫస్ట్ లవాన్ని తీసుకుంటా. 2, 7, 12, -22. ఈ రెండింటికి మధ్యలో చూసినప్పుడు +5 ఉంటుంది, ఈ రెండింటికి మధ్యలో +5 ఉంటుంది. నెక్స్ట్ +5 రావాలి. 12 + 5 17. సో 17తో ఉండాలి. న్యూమరేటర్ 17 ఉందా? డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. న్యూమరేటర్ 17 ఉంది కాబట్టి ఇంకా డినామినేటర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ద వర్డ్ పేర్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ టు ద వన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పేర్ ఆఫ్ వర్డ్స్ బిలో. పోర్చుగల్, లిప్సన్ అన్నాడు. పోర్చుగల్ కి లిప్సన్ కి సంబంధం ఏంటి అని అంటే ఇక్కడ కూడా పోర్చుగల్, లిప్సన్ అనే ఉంది. పోర్చుగల్ యొక్క క్యాపిటల్, ఓకేనా, సో పోర్చుగల్ యొక్క క్యాపిటల్ ఏంటి అని అంటే లిప్సన్. మరి మొజాంబిక్ యొక్క క్యాపిటల్ మటోలానా, టర్కీ యొక్క క్యాపిటల్ ఇస్తాంబులా, న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ కాన్బెర్రానా, ఇటలీ యొక్క క్యాపిటల్ రోమా? ఏది ఆన్సర్ అవుతుంది అని అంటే ఆప్షన్ 4లో ఉంది, ఇటలీ యొక్క క్యాపిటల్ రోమ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. మనకి అనాలజీకి సంబంధించి కంట్రీస్, క్యాపిటల్స్, కంట్రీస్, కరెన్సీస్ ఇవి కొన్ని తెలియాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతారు అనేది మనకు తెలియదు కదా. సో కొంత జనరల్ స్టడీస్ పైన ఈ పర్టికులర్ అనాలజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది. ఓకే అండి, రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th letter cluster in the same way as the 2nd letter cluster is related to the 1st letter cluster and the 4th letter cluster is related to the 3rd letter cluster. 5వ అక్షరం క్లస్టర్ కి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి. అదే విధంగా 2వ అక్షరం క్లస్టర్ మొదటి అక్షరం క్లస్టర్ కి సంబంధించినది, 4వ అక్షరం క్లస్టర్ 3వ అక్షరం క్లస్టర్ కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే అనాలజీ క్వశ్చన్ ఇక్కడ కూడా ఎలా లాజిక్ తీసుకున్నాడు అని అంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ అని ఉంది, ఇక్కడ UTGDB అని ఉంది. మీరు డైరెక్ట్ గా చేసి చూడడానికి ట్రై చేస్తే నెత్తి బండ కొట్టుకున్నా కూడా ఆన్సర్ అంత తొందరగా రాదు డైరెక్ట్ చూస్తే. మరి ఎలా చూడాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ A, తర్వాత C, తర్వాత F, తర్వాత S, తర్వాత T. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటివి యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. UTGDB ఇలా తీసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే T తర్వాత వచ్చేటువంటి లెటర్ ఏంటి? U, S తర్వాత వచ్చేది T, F తర్వాత G, C తర్వాత D, A తర్వాత B. ఇలా లాజిక్ని తీసుకున్నాడు. సేమ్ హ్యాబిట్లో కూడా అలానే కావాలి. హ్యాబిట్ని మనం ఎట్లా రాసుకుందాం అని అంటే అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ A, B, తర్వాత H, I, తర్వాత T. ఇప్పుడు చూడండి T తర్వాత వచ్చేటువంటిది U, I తర్వాత సో J వస్తుంది. U Jతో ఉండాలి అన్నిట్లలో ఉంది. H తర్వాత ఏమొస్తుంది? I వస్తుంది. ఓకేనా, H తర్వాత I వస్తుంది. UJI ఉందా? ఇక్కడ లేదు. UJI ఉందా? ఉంది, ఇక్కడ లేదు. తర్వాత B తర్వాత ఏమొస్తుంది? C రావాలి. A తర్వాత B రావాలి. ఎండ్ విత్ CB ఉండాలి. ఆప్షన్ 1లో ఉంది కాబట్టి దిస్ వన్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th number in the same way as the 2nd number is related to the 1st number
అండ్ ఫోర్త్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ అంటున్నాడు. రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు సంబంధించినది మరియు నాలుగవ సంఖ్య మూడవ సంఖ్యకి సంబంధించిన విధంగానే ఐదవ సంఖ్యకి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి అన్నాడు. ఒకసారి ఇక్కడ చూస్తే 16, 11, 36, 21, 48 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే మనకు 16కి 11కి రిలేషన్ ఏంటి అంటే మనం 16ని బై 2 చేయాలి. 16/2 చేస్తే 8 వస్తుంది. 8 + 3 చేస్తే 11 వస్తుంది. ఇక్కడ సేమ్ బై 2 చేయాలి. ఓకేనా, బై 2 చేస్తే 18 వస్తుంది, +3 చేస్తే 21 వస్తుంది. తర్వాత సేమ్ 48ని బై 2 చేయాలి, దట్ ఈస్ 24 వస్తుంది. 24ని +3 చేస్తే 27 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 2లో ఉంది 27 ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. అర్థమైందా? రైట్, ఈ విధంగా ఆన్సర్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే 4 pairs of words are given in the options below in which 3 pairs are alike in a certain way and one is odd one. So choose the odd pair అంటున్నాడు. షార్ట్, లాంగ్, లైట్, హెవీ, క్రైమ్, బ్లేమ్, పూర్, రిచ్ అంట. దిగువ ఐచ్ఛికాలలో ఇచ్చిన 4 జతల పదాలలో 3 జతలు ఒక సామ్యాన్ని కలిగి ఉన్నాయి అని అంటున్నాడు. ఒకటి విభిన్నంగా ఉంది, భిన్నంగా ఉన్న జతను ఎంచుకోండి అంట. పొట్టి, పొడుగు, కాంతి. సో ఇక్కడ లైట్ అంటే కాంతి కాదు. సో అంటే లైట్ అంటే తక్కువ బరువు ఉంటుంది కదా, దాన్ని అంటాం. ఓకే, తక్కువ అంటే తక్కువ అనుకోవచ్చు. లైట్ అని అంటే తక్కువ, భారీ అంటే ఎక్కువ, హెవీ అంటే ఎక్కువ. ఇక్కడ నేరం, నింద, పేద, ధనిక. అన్నిట్లలో ఆపోజిట్ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం సిమిలర్గా ఉన్నాయి. నేరం, నింద రెండు కూడా సిమిలర్ కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అని చెప్పేసి చెప్తున్నాం. మిగతా అన్నిట్లలో ఆపోజిట్ వర్డ్స్ వచ్చినాయి మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. క్రింది వాటిలో భిన్నమైనది ఏది అంటున్నాడు. 396, 427, 671, 264 అని వచ్చింది. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ రెండింటిని కలిపితే మిడిల్ వన్, 6, 1 కలిపితే 7, 2ని 4ని కలిపితే 6, 4ని 7ని కలిపితే 11 రావాలి, కానీ మిడిల్లో లేదు కదా. సో దిస్ వన్ ఈస్ ద ఆడ్ వన్. మిగతావన్నీ ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ని సమ్ చేస్తే 3 + 6 చేస్తే 9 వచ్చింది, 6 + 1 చేస్తే 7 వచ్చింది, 2 + 4 చేస్తే 6 వచ్చింది, కానీ అక్కడ రాదు సెకండ్ ఆప్షన్లో. ఓకేనా, రైట్. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. క్లియర్, రైట్. నెక్స్ట్. In the given question, 3 letter clusters are alike in some manner. Spot the odd one out. ఇచ్చిన ప్రశ్నలో 3 అక్షరాల క్లస్టర్లు ఏదో ఒక పద్ధతిలో ఒకేలా ఉంటాయి, బేసిని గుర్తించండి అన్నాడు. ఒకసారి చూద్దాం. HPW అంట. HPW ప్లేస్ వాల్యూ తీసుకుంటా 8, 16, 23. ఈ రెండిటికి మధ్యలో +8 ఉంది, ఈ రెండిటికి మధ్యలో మనకి +7 ఉందండి. ఓకే, నెక్స్ట్ BJQ 2, 10, 17. ఈ రెండిటికి మధ్యలో +8 అండ్ హియర్ వి హ్యావ్ ద +7. తర్వాత EMT ఉంది, ఇక్కడ 5, 13, 20. ఈ రెండిటికి మధ్యలో +8 ఉంది, ఇక్కడ +7 ఉంది. ఫస్ట్ 3 చూసినాం, మనకు క్లారిటీ వచ్చేసింది. అంటే డైరెక్ట్గా నీ ఆన్సర్ ఏమవుతుందనంటే ఆప్షన్ 4 అవుతుంది. వితౌట్ ఎనీ థాట్ ఫస్ట్ 3 ఎప్పుడైతే భిన్నమైన దానికి సంబంధించి వచ్చిందో ఫస్ట్ 2 చూసినప్పుడు 3వ దాంతో నీ ఆన్సర్ డిసైడ్ అవుతుంది. 3వదా లేదంటే ముందుందా తర్వాత ఉందా అని చెప్పేసి డిసైడ్ అయిపోతుంది. సో కాబట్టి 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, డన్. నెక్స్ట్. 4 words have been given out of which 3 are alike in some manner while 1 is different. Choose the odd one అంటున్నాడు. 4 పదాలు ఇవ్వబడ్డాయి, వాటిలో 3 ఏదో ఒక పద్ధతిలో ఒకేలా ఉంటాయి, ఒకటి భిన్నంగా ఉంటుంది, బేస్ని ఎంచుకోండి అని అన్నాడు. ఓకే, రైట్. సో ఇక్కడ రాకెట్స్, ప్లానెట్స్, స్టార్స్, గెలాక్సీస్. ఇక్కడ ప్లానెట్స్, గెలాక్సీస్, స్టార్స్. గెలాక్సీలో ప్లానెట్స్ ఉంటాయి, ప్లానెట్స్, స్టార్స్ ఇవన్నీ ఒకలాగా ఉంటాయి. రాకెట్స్ అనేవి సో మనకి విశ్వంలో ఉంటాయా? ఉండవు. సో కాబట్టి డిఫరెంట్ వన్ రాకెట్స్. ఆల్రెడీ విశ్వంలో ఉన్నవి ఏంటి అంటే ప్లానెట్స్, గెలాక్సీస్, స్టార్స్. కానీ రాకెట్స్ మనం పంపించినాయి కదా, ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నాయి కాదు, కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, నెక్స్ట్. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ in the same way as the second term is related to the first term. Plant హార్టికల్చరిస్ట్ అంటున్నాడు.
యానిమల్ డాష్ అంట. సో మొక్క హార్టికల్చరిస్ట్ అంటే ఏంటనంటే మొక్కల గురించి, అంటే మొక్కలని కాపాడే వ్యక్తి కావచ్చు, అంటే మొక్కల పైన ఎక్కువగా ఫోకస్ చేసే వ్యక్తి, అంటే మొక్కల గురించి అతను ఎక్కువగా కేర్ తీసుకునే వ్యక్తిని హార్టికల్చరిస్ట్ అంటారు. అంటే మొక్కల గురించినటువంటి దాన్ని హార్టికల్చర్ అంటాం కదా. సో గార్డెనింగ్ చేయడం కానీ, మొక్కల గురించి ఎక్కువగా మనం మొక్కలు పెంచడం కానీ హార్టికల్చర్ అంటారు. సో హార్టికల్చరిస్ట్ అని చెప్పేసి ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యక్తిని అంటాం. మరి జంతువు సంబంధించినటువంటి వ్యక్తిని ఏమంటామనంటే జూఫిలిస్ట్ అని చెప్పేసి అని అంటామండి. జూఫిలిస్ట్ అని అంటాం. అంటే ఆయన జంతువుల విషయంలో కేర్ తీసుకుంటాడు, జంతువులకు ఏమన్నా అయితే ఎక్కువగా తను రియాక్ట్ అవుతుంటారు, అట్లాంటి పర్సన్ జూఫిలిస్ట్ అని చెప్పేసి మనం చెప్తాం. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత చూస్తే these sequence of folding a piece of paper and the manner in which the folded paper has been cut is shown below. Select the figure which would mostly closely resemble the unfolded form of the paper. కాగితం ముక్కను మడతపెట్టే క్రమం మరియు మడతపెట్టిన క్రమాన్ని కాగితాన్ని కత్తిరించే విధం కింద చూపబడింది. కాగితం యొక్క విప్పబడిన రూపాన్ని చాలా దగ్గరగా పోలి ఉండే బొమ్మని ఎంచుకోండి అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఫోల్డింగ్ అనేది రైట్కి ఇచ్చిండు, తర్వాత డౌన్ చేసిండు, తర్వాత ఈ పీస్ మిగిలింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ యాజ్ ఇట్ ఈజ్గా చేస్తాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ పైకి అని చెప్పండి. పైకి అంటే ఇక్కడ ఉన్నది పైకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది? సో ఇక్కడ ఓకే, లెఫ్ట్లో ఓకే ఉంది, ఓకేనా? సో ఇక్కడ కూడా ఓకే ఉంది లెఫ్ట్లో, ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే. కానీ మిడిల్లో ఉన్నది ఏంటి అని అంటే రాంబస్ ఫార్మాట్ రావాలి. రాంబస్ ఫార్మాట్ మధ్యలో ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఎలిమినేషన్. తర్వాత దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఇది ఇటువైపు వస్తే రివర్స్లో ఇట్లా రాదు కాబట్టి క్యాన్సల్. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు ఈ క్రింద ఉన్నటువంటిది ఇక్కడ దాన్ని ఓపెన్ చేస్తే ఇన్నిసార్లు మెట్లు రావు, ఇది క్యాన్సల్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ డైస్ హ్యాస్ 6 faces 1 2 3 4 5 and 6. 2 positions of the same cube are given. What will be on the bottom face if 2 is at the top of the cube అంటున్నాడు. క్రింది ప్రశ్నలో ఒక పాచికకు 6 ముఖాలు 1 2 3 4 5 మరియు 6 ఉన్నాయి. ఒకే క్యూబ్కు 2 స్థానాలు ఇవ్వబడ్డాయి. క్యూబ్ పై భాగంలో 2 ఉంటే దిగువ ముఖంలో ఏమి ఉంటుంది అంటున్నాడు. సో డైరెక్ట్గా 2కి పై భాగంలో 2 ఉంటే క్రింది భాగంలో దానికి ఆపోజిట్ ఫేస్ పైన ఏముంటుంది అన్నాడు. ఇక్కడ నీకు ఇచ్చిన డైస్లు ఎక్కడన్నా 2 కనిపించిందా? కనిపించలే. గుర్తుపెట్టుకో, షార్ట్ కట్లో ఎట్లా చేయాలో చెప్తా. ఇక్కడ ఎక్కడన్నా 2 కనిపించిందా? కనిపించలే. ఏం కామన్ కనిపించింది? 6 ఇక్కడ కామన్, 6 ఇక్కడ కామన్. 6కి పక్కన ఉన్నాయి 1 5, ఇవి 6కి ఆపోజిట్ రావు. 6కి పక్కన 3 4 ఉంది, 6కి ఆపోజిట్ రాదు. మిగిలినటువంటి డిజిటే 6కి ఆపోజిట్ రావాలి. ఆ మిస్ అయిన డిజిట్ ఏంటి? 2. 2కి ఆపోజిట్ వచ్చేది ఏంటి? 6. 6కి ఆపోజిట్ 2. నీకు అడిగింది 2 అంటే 2కి ఆపోజిట్ 6 కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదంటే ఏం చేస్తాం? ఇక్కడ అక్కడ కామన్ డిజిట్ 6 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకొని అప్పుడు 2 వచ్చేంత వరకు చూసుకుంటాం. 2 ఎక్కడ మిస్ అవుతుంది అంటే 6 దగ్గరే ఉంటుంది కాబట్టి అలా చేస్తాం. లేదు డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. ఓకేనా రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్యని కనుగొనండి అని అన్నాడు. ఒకసారి కనుక మనం గమనిస్తే దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. నేను ట్రిగ్గర్ పాయింట్స్ని హైలైట్ చేస్తున్నా. దీంట్లో ఎన్ని ఉంటాయి? 1 2 అంటే 1 + 2 3. ఓకేనా రైట్. ఇప్పుడు ట్రిగ్గర్ పాయింట్ ఇక్కడ కూడా ఇంకొకటి వస్తుంది. 1 2 1 + 2 3 ఇక్కడికి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ఇదొకటి. సో ఇక్కడ 3 3 6 7 8. ఇక మిగిలింది ఇంకొకటి ఉంటుంది. ఓకేనా, ఈ మొత్తం పెద్ద ట్రయాంగిల్ ఉంటుందా, ఇది మొత్తం కలిపితే ఒకటి 9. సో టోటల్ 9 అండి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం అందులో ఉండేటువంటివి 9 వస్తాయి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ఏ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ 4 alternatives which when placed in the blank space of a problem figure would complete the pattern అంటున్నాడు. క్రింది ప్రశ్నలో ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయాల నుండి ఒక బొమ్మను ఎంచుకోండి. ఇది సమస్య బొమ్మ యొక్క ఖాళీ స్థలంలో ఉంచినప్పుడు నమూనాను పూర్తి చేస్తుంది అన్నాడు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఏ బొమ్మ ఇంక్లూడ్ అవుతుందో చూడండి. మీరు కనుక కామన్గా గమనిస్తే ఇక్కడ ఒక పెద్ద రెక్టాంగిల్, చిన్న స్క్వేర్ బాక్సెస్, పెద్ద రెక్టాంగిల్, స్క్వేర్ బాక్సెస్, రెక్టాంగిల్, స్క్వేర్ బాక్సెస్.
అంటే రెక్టాంగిల్ రావాలి, స్క్వేర్ బాక్సెస్ ఇక్కడ ఉందా, ఛాన్స్ ఉంది. ఇక్కడ రెండు రెక్టాంగిల్ లాగా ఉన్నాయి, క్యాన్సల్. ఇక్కడ స్క్వేర్ బాక్సెస్ లేవు కాబట్టి క్యాన్సల్. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ కావాలి. ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ లైన్తో టచ్ అవ్వాలి, ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ పక్కన ఉంది కాబట్టి ఈ లైన్తో కూడా టచ్ అవ్వాలి. ఇట్లా ఈ లైన్తో ఇలా వచ్చింది కానీ పక్కన టచ్ అవుతుందా, ఇక్కడ 3లో అవుతుంది ఇలా, ఇక చూడండి. కానీ ఇక్కడ కావట్లేదు కాబట్టి ఇది క్యాన్సల్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ PQ షోన్. చిత్రంలో చూపిన విధంగా PQ వద్ద అద్దం ఉంచినప్పుడు ఇచ్చిన కలయిక యొక్క సరైన మిర్రర్ ఇమేజ్ని ఎంచుకోండి అని అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఈ లెటర్స్ యొక్క మిర్రర్ ఇమేజ్ కావాలి. లెటర్స్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, మిర్రర్ ఈ ప్లేస్లో ఉంది. ఈ బిని మిర్రర్ ఇమేజ్లో చూస్తే డి అవుతుంది, డి లాగా ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, క్యాన్సల్. ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ డి అనేది మిర్రర్ ఇమేజ్లో చూస్తే బి అవుతుంది. ఇక్కడ బి ఉందా, లేదు. ఇక్కడ ఉంది బి, ఇక్కడ ఉంది బి. ఓకే. తర్వాత చూడండి ఇక్కడ 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 ఏనే ఉంది, ఇక్కడ డి ఉంది. సో అంటే బి అయింది కాబట్టి బిని డి లాగా మారింది. తర్వాత ఎల్ ఉండాలి, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఎల్ ఉండొద్దు, వి ఉండాలి. సారీ, ఇక్కడ ఎల్ ఉండాలి, వి ఉండొద్దు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, 4th వన్లో ఉంది. ఎస్, ఇక్కడ వచ్చిన దాంట్లో బి తర్వాత ఇక్కడ ఎల్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఈ బి ఫార్మాట్ తర్వాత ఎల్ రావాలి, ఇక్కడ రాలేదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసినాం. ఓకేనా, రైట్. 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డన్. సో ఇవి మనకు తెలంగాణ స్టేట్ SI ప్రిలిమ్స్ కి సంబంధించి కాంపీట్ మైండ్స్ కండక్ట్ చేసినటువంటి మెగా స్టేట్ వైడ్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ లోని రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. హోప్ మీరందరూ కూడా ఎగ్జామ్ రాసి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుంటారు. మరి ఎగ్జామ్ మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు స్కోర్ చేయగలిగారు, మరి ఎగ్జాక్ట్గా మనకి ఫైనల్ ప్యాటర్న్లో ఉన్నట్టుగా మీకు అనిపించింది, అలా ఫీల్ అయ్యారా అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో దట్స్ ఇట్. ఇది మనకు ఈ SIకి సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.